సండే గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండమ్మా. X started a business with an investment of 60,000 rupees. After 4 months, Y joined with an investment of 90,000 rupees. After 6 months, Z joined with some investment. If at the end of the year, the profit distributed equal among X, Y, Z అన్నాడు. ప్రాఫిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు. ఎక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం తెలుసు, వై యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం తెలుసు, జెడ్ యొక్క టైం తెలుసు. జెడ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రాద్దాం. సో ఒకసారి ఇలా చూద్దాం. ఎక్స్ వై జెడ్ 3 మెంబర్స్. ఎక్స్ వచ్చేసి 60,000 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. 12 months ఉన్నాడు. 4 months తర్వాత వై వచ్చేసి 90,000 రూపీస్తో, జీరోస్ రాయట్లేదమ్మా, 90,000 రూపీస్తో ఆ బిజినెస్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ 4 months బిజినెస్లో లేడు, తర్వాత 8 months బిజినెస్లో ఉన్నాడు. జెడ్ అనేవాడు కొంత ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్లో జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 6 months, ఫస్ట్ 6 months బిజినెస్లో లేడు, లాస్ట్ 6 months జెడ్ అనేవాడు బిజినెస్లో ఉన్నాడు. వీళ్ళ యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు అంటే 1:1:1. 6 into 12 వచ్చేసి 72 అండి. 8 9s వచ్చేసి 72. ఇక్కడ నాకు 72 రావాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి. 6 into 12 వచ్చేసి 72 అవుతుంది. నేను 4 zeros రాయలేదు కదా. జెడ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12, 4 zeros వచ్చేసి 1,20,000 రూపీస్ జెడ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా పార్ట్నర్షిప్కి సంబంధించి. పి అండ్ క్యూ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ with investment 8,000 rupees, 10,000 rupees respectively. P withdraw his entire capital after 6 months. If the total profit at the end of the business term is shared between P and Q is ratio 2:5 ఇచ్చాడు. PQ 2 members ఉన్నారండి. P అనేవాడు 8,000 రూపీస్తోను, క్యూ అనేవాడు వచ్చేసి 10,000 రూపీస్తో బిజినెస్లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ జీరోస్ నేను రాయట్లేదు. తర్వాత పి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి విత్డ్రా చేసుకున్నాడంట ఎంటైర్ క్యాపిటల్ ఆఫ్టర్ 6 months. అంటే ఫస్ట్ 6 months పి అనేవాడు బిజినెస్లో ఉన్నాడు. క్యూ అనేవాడు ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడో తెలియదు. ఆ బిజినెస్ ఎండ్ అయ్యే టైంకి వాళ్ళ యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో 2:5 ఇచ్చాడు. 2:5 రేషియోలో ప్రాఫిట్స్ ఉన్నాయన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండి. 10 into x into 2 ఈక్వల్ టు 10 into x into 2 ఈక్వల్ టు 8 into 6 into 5. 5 దీనిలో 2 times క్యాన్సిల్. 2 into 2 4 వచ్చేసి దీనిలో 2 times. 6 2s వచ్చేసి 12 అవుతుంది. అంటే ఇక్కడ నాకు వచ్చేసి క్యూ అనేవాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12 months బిజినెస్లో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టైమ్ అండ్ వర్క్కి సంబంధించమ్మా. పి అండ్ క్యూ కాంట్రాక్టెడ్ టు ది పీస్ ఆఫ్ వర్క్ 4,500 రూపీస్ అన్నాడు. P alone can complete 8 days, Q alone 12 days with the help of R. They finished the work in 4 days అన్నాడు. What is the share of R in the total wages అన్నాడు. చూద్దాం. P వచ్చేసి 8 daysలో కంప్లీట్ చేస్తాడు. P 8 daysలో చేస్తాడండి. క్యూ అనేవాడు వచ్చేసి 12 daysలో చేస్తున్నాడు. ఆర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో, ఆర్ ఎన్ని డేసో తెలియదమ్మా, నేను క్వశ్చన్ మార్క్ అనుకుంటున్నాను. హెల్ప్ చేస్తున్నానంట. పి అనేవాడికి, క్యూ అనేవాడికి, ఆర్ అనేవాడు హెల్ప్ చేస్తుంటే ఆ వర్క్ వచ్చేసి వాళ్ళకి 4 daysలో కంప్లీట్ అయ్యింది అన్నాడు. అదే కదా మనకి ఇచ్చింది. సో నాకు ఎల్సిఎం కావాలి. 12 బిగ్గర్ వాల్యూ, 12లో 4 పోతుంది కానీ 8 పోవట్లేదు. 12ని డబుల్ చేస్తున్నాను, 24 అమ్మ. 24 ఎల్సిఎం అవుతుంది. 24లో 8 పోతుంది, 4 పోతుంది, 24 ఎల్సిఎం. టోటల్ వర్క్ వచ్చేసి 24 పార్ట్స్ అండి. 8 3 times, 12 2 times, 6 4 వచ్చేసి 6 times. ఈ టోటల్ రేషియో నాకు 6 రావాలి. ఈ టోటల్ 6 రావాలి అంటే నాకు ఇక్కడ వచ్చేసి ఆర్ అనేవాడు పర్ డే 1 part వర్క్ చేస్తున్నాడు. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ యొక్క రేషియో 3:2:1 అవుతుంది. ఆర్ యొక్క షేర్ కావాలి. వాడి యొక్క రేషియో 1/, టోటల్ 6 into టోటల్ వచ్చేసి 4,500 రూపీస్. 6 7s 42 అండి. రిమైనింగ్ 3 ఉంటుంది, 30. 5 times 0. సో ఆర్ యొక్క షేర్ వచ్చేసి 750 రూపీస్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టైమ్ అండ్ వర్క్ సంబంధించాను. ఎక్స్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. వై 3 times యాజ్ ఎఫిషియెంట్ యాజ్ ఎక్స్ అన్నాడు. 3 times ఎఫిషియెంట్ యాజ్ ఎక్స్ అన్నాడు. ఇఫ్ దే వర్క్ టుగెదర్ విత్ జెడ్ దే కెన్ ఫినిష్ ఇట్ ది ఎంటైర్ వర్క్ ఇన్ 6 days అన్నాడు. వాట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ జెడ్ ఎలోన్ ఫినిష్డ్ 2 days అన్నాడు. జెడ్ 2 daysలో ఎంతవరకు ఫినిష్ చేస్తాడు. ఎక్స్ ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలడు. వై యొక్క పని సామర్థ్యము ఎక్స్ కంటే 3 రెట్లు. 3 రెట్లు అండి. సో ఎక్కువ అన్నది ఉంటే మళ్ళీ 4 రెట్లు అవుతుంది. సో ఇది ఉండకూడదు, ఇక్కడ టైప్ మిస్టేక్ పడ్డదమ్మా. చూడండి, వై యొక్క పని సామర్థ్యము ఎక్స్ యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు అన్నాడు. చూడండి అమ్మా, ఎక్స్ అనేవాడు ఓ వర్క్ని 36 daysలో చేస్తున్నాడు. ఎక్స్ అనేవాడు 36 daysలో చేస్తుంటే వై అనేవాడు వచ్చేసి 3 times యాజ్ ఎఫిషియెంట్ యాజ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్కి 3 times స్పీడ్గా వర్క్ చేస్తున్నాడు అంటే వీడికి 12 days టైం పడుతుంది. నాకు ఎల్సిఎం వచ్చేసి 36 అండి. 36 1 time, 12 3 times. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు, జెడ్ అనేవాడు జాయిన్ అయ్యాడంట. ఇఫ్ దే వర్క్ టుగెదర్ విత్ జెడ్ దే కెన్ ఫినిష్ ఇట్ ది ఎంటైర్ వర్క్ ఇన్ 6 days అన్నాడు. ఇప్పుడు ఎక్స్ అనేవాడు, వై అనేవాడు, జెడ్ అనేవాళ్ళు 3 members వర్క్ చేస్తున్నారు. 36 partsని 6 daysలో కంప్లీట్ చేశారు అని ఇచ్చాడు. అదే కదా, ఎంటైర్ వర్క్ 6 daysలో కంప్లీట్ అయిందంట. టోటల్ వర్క్ 36 parts అమ్మ. ఇక్కడ నాకు వచ్చేసి వీళ్ళ ముగ్గురు కలిసి ఫర్ డే 6 parts వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిపి ఫర్ డే 4 parts కనుక చేస్తే జెడ్ అనేవాడు ఫర్ డే వచ్చేసి 2 parts వర్క్ చేస్తున్నాడు. ఈ టోటల్ వర్క్ జెడ్ అనేవాడు టోటల్ 36 parts అండి. వీడు ఫర్ డే 2 parts కనుక వర్క్ చేస్తే టోటల్ వర్క్ని జెడ్ అనేవాడు 18 daysలో కంప్లీట్ చేస్తాడు. అయితే ఈ జెడ్ అనేవాడు 2 daysలో ఎంత వర్క్ చేస్తారు అన్నాడు. 1 day వరకు 1/18 అవుతుంది. 2 days వరకు 2/18 అండి. 2/18 అంటే 1/9 వర్క్ అనేది 2 daysలో జెడ్ అనేవాడు కంప్లీట్ చేస్తాడు. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ది పాపులేషన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ జోన్ ఇంక్రీజ్డ్ బై 10% ఇన్ ది ఫస్ట్ ఇయర్ and 20% in the second year. However, due to migrate, they decreased 5% in the third year అన్నాడు. If the population at the end of third year వచ్చేసి 25,080 ఇచ్చాడు, వాట్ వాజ్ ది పాపులేషన్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్? బిగినింగ్ ఎంతో తెలియదండి, నాకు ఇదే మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 10% ఇంక్రీజ్ అన్నాడు. ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అంటే 110%, 110/100. సెకండ్ ఇయర్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అన్నాడు. 120% అంటే 120/100. థర్డ్ ఇయర్లో మైగ్రేట్ అయ్యారంట. మైగ్రేట్ అవటం వల్ల 5% డిక్రీజ్ అయ్యారు. 5% డిక్రీజ్ అంటే 95%, 95/100. ఈ 3 years ఎండింగ్లో వాడికి ఎంత అయ్యారు అంటే 25,080 అయ్యారంట పాపులేషన్. సో నాకు ఇక్కడ వచ్చేసి క్యాన్సిలేషన్ చూడండి అమ్మా, ఈ 2 zeros ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. నేను 11తో క్యాన్సిల్ చేస్తున్నాను. 11తో క్యాన్సిల్ చేస్తున్నాను. 11 2s 22, రిమైనింగ్ 3 ఉంటుంది 30. 11 2s 22, 8 ఉంటుందండి. 11 8 times ఈ 0. అగైన్ 12తో క్యాన్సిల్ చేస్తున్నాను. 12 1s 12 అండి, రిమైనింగ్ 10 ఉంటుంది 108. 12 9s ఈ 0. 19 దీనిలో 5 times లేదా 95 డైరెక్ట్గా రాసేద్దాం. 95 వచ్చేసి దీనిలో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 4 zeros ఉన్నాయి, అటువైపు పట్టుకెళ్తున్నాను. 2 అటువైపు ఉందమ్మా. 4 zeros వచ్చేసి ఆ ఇనీషియల్గా 20,000 అవుతారు. ఆ యొక్క పాపులేషన్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, ఏ కంపెనీ ఇంక్రీజ్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ బై 16.3%, బట్ యాజ్ ఏ రిజల్ట్ ది డైలీ శాలరీ వచ్చేసి డ్రాప్ బై 20% అన్నాడు. ఇఫ్ ది ఒరిజినల్ డైలీ రెవెన్యూ ఆఫ్ ది కంపెనీ వాజ్ 4,500 అంట, వాట్ ఈస్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ది టోటల్ డైలీ రెవెన్యూ? సో నాకు 45,000 అనేది ఎక్కడ యూజ్ అవుదమ్మా, నాకు పర్సంటేజ్ వరకే కావాలి. 16.2% అనేది ఇంక్రీజ్ అన్నాడు. 16.2% అంటే ఈ వాల్యూ వచ్చేసి 1/6 అవుతుందండి. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అమ్మా, సో ఇనీషియల్గా 6 అయితే 16.2/3 ఇంక్రీజ్ అయిందంటే 7/6 అవుతుంది.
ఇంక్రీజ్ అంటే యాడ్ చేయండి న్యూమరేటర్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 20% డిక్రీజ్ అయిందంట, డైలీ సేల్స్ డ్రాప్ బై 20% అన్నాడు. 20% డిక్రీజ్ అంటే 80% అండి. 80/100 ఇంటూ 100, 100 క్యాన్సిల్. 2 దీనిలో 40 టైమ్స్ అండి, 2 దీనిలో 3 టైమ్స్, 7 4s వచ్చేసి 28, 280/3, 3 9s 27, రిమైనింగ్ 1 ఉంటుంది 10, 3 3s 9 పోతే 1/3%. 100 కంటే 6 2/3% తక్కువ ఉంది, 6 2/3% డిక్రీజ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుందమ్మా నాకు వచ్చేసి. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి వీడియో లాస్ట్లో ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అక్కడ చూడండి అమ్మా. సో ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. సో ఇది వచ్చేసి అర్థమెటిక్కి సంబంధించి రేషియో అండ్ ప్రపోర్షనల్స్కి. ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ పి అండ్ క్యూ వచ్చేసి 12 ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ వచ్చేసి రూట్ ఏబి అంటాం, ఇక్కడ పీక్యూ అన్నాము, రూట్ పీక్యూ ఈక్వల్ టు 12 ఇచ్చాడండి. దీని నుంచి పి ఇంటూ క్యూ వచ్చేసి బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయితే 144 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ పీ క్యూ ఆర్ ఈజ్ 18 అన్నాడు. పి అనేవాడు క్యూ ఆర్, ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేసి 18 అన్నాడు, ఫోర్త్ ప్లేస్లో 18 తీసుకున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, పి ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్ అవుతుంది. దీన్ని ఇలా ఉంచండి, తర్వాత యూజ్ చేసుకుందాం. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా, ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ వచ్చేసి 12√3, మీన్ ప్రపోర్షనల్ వచ్చేసి క్యూ అండ్ ఆర్ ఇచ్చాడు. క్యూ అండ్ ఆర్ వచ్చేసి 12 ఇంటూ √3 ఇచ్చాడు, 12√3. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ఇంటూ 3 అమ్మ. సో ఇక్కడ వచ్చేసి క్యూఆర్ ప్లేస్లో ఈ వాల్యూ రాస్తున్నాను, పి ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ప్లేస్లో 144 ఇంటూ 3 అండి. సో 18 దీనిలో నాకు 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సారీ 18 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 18 4s 72, 18 ఇంటూ 8 వచ్చేసి 144. నాకు పి వాల్యూ వచ్చేసింది 8 3s వచ్చేసి 24 అమ్మ. సో ఇక్కడ దీనిలో అప్లై చేస్తున్నాను, పి వాల్యూ 24 వచ్చింది, క్యూ ఇంటూ 144 కదా, 144. నాకు 24 దీనిలో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, క్యూ వాల్యూ 6 వచ్చేసింది. సో ఇక్కడ క్యూ వాల్యూ 6 ఇక్కడ అప్లై చేస్తున్నాను, 6 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, క్యూ వాల్యూ 6 కదా, 6 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 3 అండి. 3 దీనిలో 2 టైమ్స్, 2 దీనిలో 72 టైమ్స్, ఆర్ వాల్యూ 72 వచ్చింది. నాకు అడిగింది ఏంటి, పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ అడిగాడు. పి వాల్యూ 24, క్యూ వాల్యూ వచ్చేసి 6, ఆర్ వాల్యూ 72. 72 24 వచ్చేసి 96, 6 వచ్చేసి 102 అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుందమ్మా. సింపుల్ క్వశ్చనే, కాకపోతే 3 రిలేషన్స్ ఇచ్చాడు కాబట్టి మనకు కొంచెం లెంగ్దీగా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. అన్ అమౌంట్ ఆఫ్ 51,000 rupees ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ పి క్యూఆర్. ది రేషియో ఆఫ్ పి షేర్ క్యూ షేర్ 2:3 అండ్ ది రేషియో ఆఫ్ క్యూ షేర్ టు ఆర్ షేర్ 4:5. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్స్ ఆఫ్ ఆర్ అండ్ పి అన్నాడు. ఫస్ట్ పీక్యూ యొక్క రేషియో చూద్దాం. పీక్యూ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు అంటే 2:3 ఇచ్చాడండి. తర్వాత క్యూఆర్ యొక్క రేషియోకి వెళ్దాం. క్యూఆర్ యొక్క రేషియో వచ్చేసి 4:5 ఇచ్చాడు. దీని నుంచి పీక్యూఆర్ కావాలి. సో దీని నుంచి పీక్యూఆర్ ఈ యొక్క రేషియో 2 4s వచ్చేసి 8 అండి.
3 4s 12, 3 5s వచ్చేసి 15. ఈ టోటల్ రేషియో, ఈ టోటల్ వాల్యూ ఇచ్చాడు నాకు 51,000 ఇచ్చాడు. ఈ టోటల్ 35 రేషియో అయితే, టోటల్ 35 రేషియో అయితే 51,000 రూపీస్ ఇచ్చాడు. నాకు కావాల్సింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. దేనికి దేనికి డిఫరెన్స్? సారీ, క్యూకి ఆర్కి డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో కావాలి. క్యూఆర్ యొక్క డిఫరెన్స్, సారీ పిఆర్ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ పిఆర్ యొక్క డిఫరెన్స్ అడిగాడు. పిఆర్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 7 అయితే ఎంత? చూడండి అమ్మా ఒకసారి. 7 దీనిలో 5 టైమ్స్, 5 10s 50, 1 ఉంటుంది. 5 2 టైమ్స్ 10,200 రూపీస్ అవుతుంది. నాకు థర్డ్ ఆప్షన్ అవుతుంది 10,200 రూపీస్ పిఆర్ యొక్క డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యావరేజ్కి సంబంధించి. The average age of a cricket team of 11 players is 25 years. If the age of the captain is excluded, the average age of the remaining 10 members, including 9 players, wicketkeeper, 10 players, decreased by 2 years అన్నాడు. If the coach is 5 years older than the captain అన్నాడు. కెప్టెన్ కంటే 5 years పెద్దవాడంట. వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ది కోచ్ అన్నాడు. చూడండి 11 ప్లేయర్స్ ఉన్నారు. 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి 25. 11 ప్లేయర్స్ యొక్క టోటల్ రాస్తున్నాను 275. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది కెప్టెన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, కెప్టెన్ యొక్క ఏజ్ని తీసేస్తున్నానంట. ది యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 10 ప్లేయర్స్, రిమైనింగ్ 10 ప్లేయర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 2 డిక్రీజ్ అయింది అంటే 23 అవుతుంది యావరేజ్. ఈ యొక్క టోటల్ వచ్చేసి 230. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎవరంటే కెప్టెనే కదా. ఈ కెప్టెన్ యొక్క ఏజ్ వచ్చేసి ఒక 20-25 అంటే 45 ఇయర్స్ అవుతుంది. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కోచ్ కావాలి. కోచ్ వచ్చేసి 5 ఇయర్స్ ఓల్డర్ దాన్ ది కెప్టెన్ అన్నాడు. 5 ఇయర్స్ పెద్దవాడంట. ఇప్పుడు వచ్చేసి కోచ్ వచ్చేసి 50 ఇయర్స్ అవుతుంది. కోచ్ యొక్క ఏజ్ 50 ఇయర్స్. నాకు ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం. 4th ఆప్షన్ అవుతుంది. 50 ఇయర్స్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది కూడా యావరేజ్కి సంబంధించాను. చూద్దాం. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ పిక్యూఆర్ ఈజ్ 45 ఇచ్చాడు. పిక్యూఆర్ యొక్క యావరేజ్ 45 ఇచ్చాడమ్మా. 45 kgs ఇచ్చాడు. వెన్ ఎస్ జాయిన్ ది గ్రూప్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 పర్సన్స్ బికమ్స్ 40 kgs అన్నాడు. టీ హూ ఈజ్ 5 kgs హయ్యర్ దాన్ ఎస్ అన్నాడు. ది ఎస్ రీప్లేస్ పి ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది పిక్యూఆర్ ఎస్ టీ వచ్చేసి బికమ్స్ 41 ఇచ్చాడు. వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ పి అన్నాడు. చూడండి స్టెప్ బై స్టెప్ రాద్దాం. పిక్యూఆర్ 3 మెంబర్స్ ఉన్నారు. ఈ పిక్యూఆర్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 45 ఇచ్చాడమ్మా. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ 45 అయితే 3 మెంబర్స్ యొక్క టోటల్ రాస్తున్నాను 135. ఎస్ జాయిన్ ది గ్రూప్ అన్నాడు. వీళ్ళకి ఈ 3 మెంబర్స్కి ఎస్ అనేవాడు వచ్చేసి జాయిన్ అయ్యాడంట. పిక్యూఆర్ ఎస్ జాయిన్ అయితే 4 మెంబర్స్ అవుతారు. ఈ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 40 ఇచ్చాడు. 4 మెంబర్స్ యొక్క టోటల్ వచ్చేసి 160 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎవరంటే ఎస్ఏ కదండి. ఈ ఎస్ యొక్క ఏజ్ ఎంత అవుతుందో చూడండి అమ్మా. 25 kgsే కదా. ఎస్ యొక్క ఏజ్ వచ్చేసి 25 kgs అవుతుంది. తర్వాత ఏమి ఇచ్చాడు? టీ హూ ఈజ్ 5 kgs హయ్యర్ దాన్ ఎస్ అన్నాడు. టీ అనేవాడు 5 kgs ఎక్కువ అంట ఎస్ కంటే. ఇప్పుడు టీ అనేవాడు వచ్చేసి 30 kgs అవుతుంది. టీ అనేవాడు వచ్చేసి 30 kgs. మనకు కావాల్సింది ఏంటమ్మా? రీప్లేస్ పి ది యావరేజ్ వెయిట్ ఆఫ్ క్యూఆర్ ఎస్ అండ్ టీ 41 ఇచ్చాడు. క్యూఆర్ ఎస్ టీ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 41 ఇచ్చాడు. 4 మెంబర్స్ యొక్క టోటల్ వచ్చేసి 164 అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు పి కావాలి. ఈ 4 టీ నేను కలుపుతాను. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్
ప్లస్ ఎస్ ప్లస్ టీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది 160 ఓ 30 అండి, ఇది వచ్చేసి 190 అవుతుంది. దీని నుంచి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పి అండి. 190లో నుంచి 164 కనుక పోతే 26 kgs అవుతుంది. మీకు అర్థం అవ్వాలని ఇలా డీటెయిల్గా రాసుకుంటూ వచ్చాను. ఫస్ట్ ఆప్షన్ అవుతుందమ్మా నాకు వచ్చేసి పి యొక్క వెయిట్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించి 2 taps P and Q can fill an empty cistern in individually in 6 hours, 10 hours respectively, while a third pipe R can empty the full cistern in 15 hours. Due to a technical fault, tap R is left open continuously. ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆర్ అనేది కంటిన్యూగా ఆన్లో ఉందంట. ట్యాప్ పి అండ్ క్యూఆర్ ఓపెన్ ఆల్టర్నేట్లీ ఫర్ 1 hour ఈచ్ స్టార్టింగ్ విత్ పి అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా పి అనేది క్యూ అనేవి రెండు ఫిల్ చేసే పైప్స్ అండి. ఆర్ అనేది ఎంటీ చేసే పైపు. పి అనేది ఆ ట్యాంక్ని 6 అవర్స్లలో ఫిల్ చేస్తుంది, క్యూ అనేది 10 అవర్స్లలో ఫిల్ చేస్తుందని ఇచ్చాడు. ఆర్ వచ్చేసి ఆ 15 అవర్స్లలో ఎంటీ చేస్తుంది అన్నాడు. ఎంటీ అంటే ఇక్కడ మైనస్ అండి. సో నాకు ఎల్సిఎం వచ్చేసి 30, టోటల్ ట్యాంక్ వచ్చేసి 30 parts. 6 5 times, 10 వచ్చేసి 3 times, 15 2 times. నాకు వచ్చేసి ఆర్ అనేది ఎంటీ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి అమ్మా, ఈ ట్యాంక్ ఎలా వర్క్ జరుగుతుందంటే ఆర్ అనేది క్లోజ్ చేయటం కుదరలేదు. ఆర్ అనేది కంటిన్యూగా వర్క్ జరుగుతుంది. ఆర్కి ఏతో స్టార్ట్ చేసాడు, ఏని బిని ఆల్టర్నేట్ అవర్లలో ఆన్ చేస్తున్నాడు అని ఇచ్చాడు. సో ఒకసారి ఇలా గనక చూస్తే ఈ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో నేను ఆ రెండింటిని 2 hours బేస్ చేసుకొని నేను ఆన్సర్ రాస్తానమ్మా. చూడండి, ఫస్ట్ అవర్లో ఆర్ అనేది ఏ అనే పి అనేది ఒక్క నిమిషం, ఏబీలు కాదు పీక్యూలో. ఫస్ట్ అవర్లో పిఎమ్, సెకండ్ అవర్లో క్యూ, పీక్యూ, ఇక్కడ పీక్యూ. ఇలా ఫస్ట్ 2 hours ఏవైతే ఉన్నాయో ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ అవర్లో పిఆర్ వర్క్ జరుగుతున్నాయి. ఇది 5 parts ఫిల్ చేస్తే ఇది 2 parts ఎంటీ చేస్తుంది. అంటే నాకు వచ్చేసి 3 parts ఫిల్ అవుతున్నాయి ఫస్ట్ అవర్లో. ఫస్ట్ అవర్లో 3 parts ఫిల్ అవుతున్నాయమ్మా. సెకండ్ అవర్కి వెళ్దాం. సెకండ్ అవర్లో క్యూ అనేది ఆర్ అనేది వర్క్ జరుగుతుంది. క్యూ అనేది 3 parts ఫిల్ చేస్తే సేమ్ టైంలో ఆర్ అనేది 2 parts ఎంటీ చేస్తుంది. అంటే 1 part ఫిల్ అవుతుంది. ఇక్కడ నాకు 4 parts ఫిల్ అవుతున్నాయి. 4 parts ఫిల్ అవటానికి 2 hours టైం పడుతుంది. సో ఇక్కడ 30 అనేది డివిజిబుల్ అవ్వట్లేదు. 2 hours కాంబినేషన్లో నేను తీసుకున్నా కాబట్టి ఎక్కడ వరకు డివిజిబుల్ అవుతుందో నేను అక్కడ వరకే తీసుకోవాలండి. సో నాకు ఇక్కడ 4 అనేది 28 వరకే డివిజిబుల్ అవుతుంది. 28 parts కంప్లీట్ అవటానికి ఎన్ని అవర్స్ నేను రాస్తాను. 4 దీనిలో 7 times, 7 2s వచ్చేసి 14 hours అండి. 14 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవ్వలేదు, 28 parts ఫిల్ అయింది. ఇప్పుడు ఏది వర్క్ జరుగుతుందంటే ఏదైతే స్టార్ట్ అయిందో అదే వర్క్ జరుగుతుంది. పి అనేది ఆర్ అనేది వర్క్ జరుగుతుంది. 28 parts వరకే 14 hours అమ్మ. ఇంకా మనకి 2 parts ఉన్నాయి. ఇప్పుడు పి అనేది ఆర్ అనేది వచ్చేసి 3 parts ఫిల్ చేస్తాయి. ఫర్ అవర్ 3 parts ఫిల్ చేస్తాయి. మనకుంది 2 parts కదా, కాబట్టి 2/3 hours అలా ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. 14 2/3 ఏ ఆప్షన్ అవుతుందో చూడండి అమ్మా. 14 2/3 hours అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది నాకు అక్కడ. ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా. An inlet pipe can fill an empty pool in 4 hours. However, due to 2 distinct leakages at the bottom of the pool అన్నాడు. If take 5 1/3 hours to fill the pool completely. If the first leakage alone can empty the full pool వచ్చేసి 24 hours, how many hours can the second leakage alone empty the full pool అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి ఇలా నేను ఫిల్ చేసే దాన్ని వచ్చేసి ఏ అనుకుంటున్నాను, ఇది 4 అవర్స్లలో ఫిల్ చేస్తుందంట. దీనికి 2 లీకేజెస్ ఉన్నాయి. ఒకటి బి అనుకుంటున్నా, మరొకటి సి అనుకుంటున్నాను.
ఒక ఫస్ట్ లీకేజ్ వచ్చేసి 24 అవర్స్ ఇచ్చాడండి. సెకండ్ లీకేజ్ ఎంతో తెలియదు. ఈ 3 కలిసి వర్క్ జరుగుతున్నాయంట. ఏ అనేది, బి అనేది, సి అనేది కలిసి 3 వర్క్ జరుగుతుంటే 5 1/3 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అయింది అన్నాడు. 3 5s 15 + 1 అండి 16/3 అవర్స్. నాకు ఎల్సిఎం కావాలి. 24 బిగ్గర్ వాల్యూ, 24లో 4 పోతుంది కానీ 16 పోవట్లేదు. డబుల్ చేస్తున్నానండి. డబుల్ చేస్తే 48. 16 వచ్చేసి 3 టైమ్స్, ఆ 3తో డినామినేటర్ 3ని మల్టిప్లై చేయండి 9 వస్తుంది. 24 2 టైమ్స్ అండి, 4 దీనిలో 12 టైమ్స్. ఇది ఎంటీ కదా, మైనస్. ఈ టోటల్ నాకు 9 రావాలి. ఈ టోటల్ 9 రావాలి. ఇది ఎంటీ అయి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది పర్ అవర్ వచ్చేసి 1 పార్ట్ ఎంటీ చేస్తుంది. అదే కదా, 12లో నుంచి 3 పార్ట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 9 పార్ట్సే కదా నాకు వచ్చేది, సరిపోతుంది కదా. అంటే ఇది వచ్చేసి నాకు పర్ అవర్ 1 పార్ట్ ఎంటీ చేస్తుంది. టోటల్ ట్యాంక్ సి అనేది, టోటల్ ట్యాంక్ 48 పార్ట్స్ అండి. 48 పార్ట్స్ని సి అనేది ఎంత టైంలో ఎంటీ చేస్తుందంటే 48 అవర్స్లలో ఎంటీ చేస్తుంది. ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం. 48 అవర్స్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, a trader bought a certain number of articles. He sold 2/5 of them at a profit of 15%, 1/3 of the at a loss of 12%. At what profit percentage must he sell the remaining articles so that he make an overall profit 18% ఇచ్చాడు. ఒకసారి ఇలా చూడండి, 2/5 వచ్చేసి 15% ప్రాఫిట్ అన్నాడు. 5 దీనిలో 3 టైమ్స్ అమ్మ, అంటే 6% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 1/3 అమ్మ, ఈ 1/3 వచ్చేసి 12% లాస్ అన్నాడు. 3 దీనిలో 4 టైమ్స్, 4% లాస్ వచ్చింది. ఇక్కడ 6% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ వరకు 2% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా వీడికి 18% ప్రాఫిట్ అని ఇచ్చాడు. ఓవరాల్గా 18% ప్రాఫిట్ అని ఇచ్చాడు. ఇక్కడ వరకు 2% ప్రాఫిట్ వచ్చింది. రిమైనింగ్ వాటిని ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్మితే టోటల్గా వీడికి 18% అన్నాడు. సో ఒకసారి ఇలా చూద్దాం. 2/5 అండి ప్లస్ ఈ 2 కలిపి ఎంతో నేను రాస్తున్నాను. ఎల్సిఎం వచ్చేసి 15, 5 3 టైమ్ 3 2 6, 3 వచ్చేసి 5 టైమ్. ఈ 2 కలిపి 11/15 అండి. ఇంకా నాకు ఎంత ఉంటుంది అంటే 4/15 ఉంటుంది. టోటల్ ప్రాఫిట్, దీన్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడో తెలియదు. సో టోటల్ 18% ప్రాఫిట్లో 2% ప్రాఫిట్ పోతే దీని ప్రాఫిట్ 16% కదా. 4 దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 4s వచ్చేసి రిమైనింగ్ వాటిని 60% ప్రాఫిట్కి అమ్మాలి. నాకు థర్డ్ ఆప్షన్ అవుతుంది 60% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై selling a certain number of article for 5,400 rupees is 1.5 times the loss అన్నాడు. లాస్కి 1.5 times అంట ప్రాఫిట్ వచ్చేసి. ఇంకా when the same number of article are sold 3,400 rupees. ఒకసారి ఇలా చూద్దాం. 3,400 rupees కమ్మాడండి. 3,000 rupees 400 rupees కమ్మాడు. నాకు కాస్ట్ ప్రైస్ తెలియాలి ఫస్ట్. తర్వాత దీన్ని 5,400 రూపీస్ కమ్మాడు. ఈ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 1.5 టైమ్స్ అన్నాడు. ఇది 1 అయితే ఇది 1.5 అవుతుంది. ఇది 2 అనుకుంటున్నాను. 1.5 టైమ్స్ అంటే 3 పార్ట్స్ అవుతుంది. అంటే లాస్ అనేది 2 పార్ట్స్ అండి, ప్రాఫిట్ అనేది 3 పార్ట్స్ అవుతుంది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి నాకు 2000. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2000 అండి. ఈ 2000 ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే ప్రాఫిట్ వచ్చేసి 3 పార్ట్స్, లాస్ వచ్చేసి 2 పార్ట్స్, టోటల్ 5 పార్ట్స్ అవుతుంది. 1 పార్ట్ వచ్చేసి 400 అవుతుంది. 1 పార్ట్ 400, లాస్ అనేది 2 పార్ట్స్ అండి. లాస్ని యాడ్ చేయండి, కాస్ట్ ప్రైస్ వస్తుంది. 800 యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేసింది 4,200. ఈ కాస్ట్ ప్రైస్ 4,200 అండి. ఈ కాస్ట్ ప్రైస్కి వాడు 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాను. ఇఫ్ ది ట్రేడర్ వెంట్ టు మేక్
ఓవరాల్ 33 1/3% ఆన్ సెల్లింగ్ 20% మోర్ ఆర్టికల్ దాన్ ది ఇనీషియల్ క్వాంటిటీ అన్నాడు. ఇనీషియల్గా వీడికి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% అయితే 4200 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి ఇనీషియల్ దానికి 20% ప్రాఫిట్ అన్నాడు. 120% అంటే ఎంత? 2 zeros క్యాన్సిల్, 12 2s 24, 2 రిజర్వ్లో 12 4s 48, ఒక 2 వచ్చేసి 50. సో ఇనీషియల్గా 20% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఓవరాల్గా వాడు ఎంత రావాలి? 33 1/3% ప్రాఫిట్ అన్నాడమ్మా. 33 1/3% అంటే 1/3 కదా. 1/3 ప్రాఫిట్ అన్నాడు కాబట్టి దీన్ని యాడ్ చేయండి. అప్పుడు ఇది వచ్చేసి 4/3గా రాస్తాం. 33 1/3% ప్రాఫిట్ వాల్యూ వస్తుంది. దీనిలో 3 12s 48, 3 8 times 0. 4 into 8 వచ్చేసి 32, 3 రిజర్వ్లో 4 2s 8, ఒక 3 వచ్చేసి 11 అమ్మ. నెక్స్ట్ వచ్చేసి 4 1s 4 ప్లస్ 1 వచ్చేసి ఒక్క నిమిషం. నా కాస్ట్ ప్రైస్ వచ్చేసింది 5040 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి 1/3% ప్రాఫిట్ అంటే ఈ వాల్యూ వచ్చేసి 4/3 అవుతుంది. 3 16s 48, ఇక్కడ 12 రాశాను, సారీ. 3 16s 48 పోతే 2 ఉంటుంది, 24 అంటే 3 8 times 0. 4తో మల్టిప్లై చేస్తున్నాను. 4 into 8 వచ్చేసి 32, 3 రిజర్వ్లో 4 6s 24, ఒక 3 వచ్చేసి 27, 2 రిజర్వ్లో 4 1s 4 అమ్మ, ఒక 2 వచ్చేసి 6720 రూపీస్ అవుతుంది. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 33% ప్రాఫిట్ వచ్చిన తర్వాత 6720 వచ్చేసి థర్డ్ ఆప్షన్ అవుతుంది. కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. ఈ రెండింటి మిడిల్లో ఉన్నదమ్మా. లాస్ అనేది 2 పార్ట్స్ కనుక అయితే ప్రాఫిట్ అనేది 3 పార్ట్స్ అవుతుంది. లాస్ని యాడ్ చేయండి, కాస్ట్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ తర్వాత ఫస్ట్ 20% ప్రాఫిట్ అన్నాడు. ఓవరాల్గా 33 1/3% ప్రాఫిట్ అన్నాడు. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి వీడియో లాస్ట్లో చూడండి అమ్మా. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. సో ఇది వచ్చేసి మనకి పార్ట్నర్షిప్కి సంబంధించి. ఫర్ ఏ బిజినెస్ మ్యాన్ రెంటెడ్ ఏ వేర్ హౌస్ ఆఫ్ స్టోరింగ్ దేర్ గూడ్స్ అంట. పీ స్టోర్డ్ 24 tons 4 months. క్యూ వచ్చేసి 16 tons 6 months. ఆర్ 30 tons 5 months. ఎస్ 36 tons 3 months అన్నాడు. పీ షేర్ వచ్చేసి 3200 అంట. పీ యొక్క రెంట్ వచ్చేసి 3200 అంట. అయితే ఆర్ యొక్క రెంట్ ఎంత పే చేయాలి అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా PQR 4 మెంబర్స్ ఉన్నారు. PQRS అనే వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. పి అనేవాడు 24 tons స్టోర్ చేస్తున్నాడు. ఎన్ని మంత్స్ పాటు అంటే 4 months అమ్మ. క్యూ అనేవాడు వచ్చేసి 16 tons స్టోర్ చేస్తున్నాడు 6 months. ఆర్ అనేవాడు 30 tons స్టోర్ చేస్తున్నాడు. 30 tons వచ్చేసి ఆర్ అనేవాడు 5 months. ఆర్ అనేవాడు 5 months. ఎస్ అనేవాడు వచ్చేసి 36 tons స్టోర్ చేస్తున్నాడు. వీడు వచ్చేసి 3 months. అన్నిట్లో 3 కామన్గా ఉంది. 3 8 times, 3 దీనిలో 2 times, 3 10 times, 3 1 time. తర్వాత అన్నిట్లో మనకు వచ్చేసి 2 కామన్గా ఉంది. 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 దీనిలో 4 times, 2 1 time, 2 5 times, 2 దీనిలో 18 time. సో ఇక్కడ వచ్చేసి 4 4s 16 అండి. 16, 5 5s 25, 18 into 1 వచ్చేసి 18. సో ఇది PQRS అనేవాడు. సో నాకు ఇక్కడ పి యొక్క రెంట్ వచ్చేసి 3200 రూపీస్ ఇచ్చాడు. ఇంటూ 200 కదా. సో ఇది కూడా ఇంటూ PQ. ఆర్ అనేవాడు కావాలి. ఆర్ వచ్చేసి 25 రేషియో కదా. ఇంటూ 200 రాస్తున్నాను. ఇది వచ్చేసి వీడి యొక్క రెంట్ వచ్చేసి 5000 రూపీస్ అవుతుంది. 5000 రూపీస్ వచ్చేసి నాకు 4th ఆప్షన్ అవుతుందమ్మా.
5,000 రూపీస్. వాళ్ళ యొక్క టన్స్ నేను ఒక మంత్స్ నుంచి ఒక రేషియో రాశాను. మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ టైం నుంచి ప్రాఫిట్ రేషియో ఎలా అయితే రాస్తామో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఆ రేషియో ప్రకారమే రెంట్ పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా. 2 containers contains a mixture of milk and water in the ratio 5:2, 7:6 respectively. In what ratio should the contents of the 2 containers be mixed so that the resulting mixture contains milk and water in the ratio 8:5 ఇచ్చాడు. 2 కంటైనర్స్ ఉన్నాయి. ఈ 2 కంటైనర్స్లో మిల్క్ వాటర్ ఉన్నాయంట. ఏ రేషియోలో ఉన్నాయి అంటే 5:2 రేషియోలో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 7:6 రేషియోలో ఉన్నాయి. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారో తెలియదండి. ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారో తెలీదు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మిల్క్ వాటర్ వచ్చేసి 8:5 రేషియోలో ఉన్నాయి అన్నాడు. ఒకసారి ఇలా చూడండి అమ్మా. సో అన్నిట్లో మిల్క్ తీసుకొని 5/7, 7/13, 8/13 ఎలిగేషన్ మెథడ్ ప్రకారం చేస్తారు. నేను వచ్చేసి డైరెక్ట్గా రాస్తున్నాను. ఈ టోటల్ వచ్చేసి 7 అండి. ఫస్ట్ వెసెల్ యొక్క టోటల్ 7, ఈ సెకండ్ వెసెల్ యొక్క టోటల్ 13, థర్డ్ మిక్చర్ అయిన తర్వాత యొక్క రేషియో కూడా నాకు 13 అవుతుంది. 7 13s వచ్చేసి 91 అమ్మ. అంటే ఈచ్ వెసెల్ వచ్చేసి 91 పార్ట్స్ వచ్చేటట్టు నేను కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి అమ్మా ఒకసారి ఇలా. ఇక టోటల్ 7 కదా. 7 అయినప్పుడు దీన్ని 13తో మల్టిప్లై చేయండి. ఈ టోటల్ 91 వస్తుంది. ఈ టోటల్ 13 అండి ఇంటూ 7 చేయండి. టోటల్ 91 వస్తుంది. ఈ టోటల్ 13 అండి ఇంటూ 7 చేయండి. ఈ టోటల్ కూడా 91 వస్తుంది. ఇప్పుడు 3 వెసెల్స్లో ఉన్న మిల్క్ వాటర్ వచ్చేసి ఈక్వల్గా కన్వర్ట్ చేసుకున్నాను. నేను అన్నిట్లో మిల్క్ తీసుకుంటున్నాను. 13 5s వచ్చేసి 65 అండి. 7 7s వచ్చేసి 49. అన్నిట్లో మిల్క్ తీసుకుంటున్నా. 8 7s వచ్చేసి 56. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 7 అమ్మ. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 9 అవుతుంది. 7:9 రేషియోలో ఉన్నాయంట. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ అయినా తీసుకోవచ్చు, వాటర్ అయినా తీసుకోవచ్చు. సో వాటర్ రాస్తున్నాను చూడండి. నేను అన్ని మిల్క్ తీసుకున్నా. ఇక్కడ వాటర్ రాస్తే 13 2s వచ్చేసి 26, 6 7s 42 అండి. 5 7s 35. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 7. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ యొక్క 4 ఈ యొక్క 5 వచ్చేసి 9, 7:9. ఏది తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను ఈక్వల్ క్వాంటిటీ వచ్చేటట్టు నేను కన్వర్ట్ చేసుకున్నాను ఆ యొక్క ఎల్సిఎం తీసుకొని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. LOP contains metals of A and B only in the ratio 7:3. Q contains them in the ratio 3:2 అన్నాడు. LOR is prepared by a mixing LOP and Q in the ratio 2:3. What is the percentage of metal A? చూడండి అమ్మా. Pలో ఇక్కడ P అనే దానిలో AB అనే మెటల్స్ ఉన్నాయంట. 7:3 రేషియోలో ఉన్నాయి. ఇది Q అనే దానిలో AB అనే మెటల్స్ వచ్చేసి 3:2 రేషియోలో ఉన్నాయి. ఈ రెండు మెటల్స్ని ఎలా మిక్స్ చేస్తున్నారు అంటే PQని 2:3 రేషియోలో మిక్స్ చేసి ఒక సింగిల్ దాన్ని తయారు చేశాడు. దీనిలో ఏ యొక్క పర్సంటేజ్ ఎంత అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి ఇలా నేను సింపుల్గా రాస్తాను. ఫస్ట్ వెసెల్ వచ్చేసి ఫస్ట్ ద మెటల్లో AB వచ్చేసి 7:3 రేషియోలో ఉన్నాయి. సెకండ్ దానిలో Qలో వచ్చేసి AB యొక్క రేషియో 3:2. నాకు ఈ టోటల్ రేషియో 10 అండి. ఈ టోటల్ రేషియో 5 అయింది. నాకు దీని టోటల్ సేమ్గా వచ్చేటట్టు కన్వర్ట్ చేస్తున్నాను. 5 దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2తో చూడండి ఈ టోటల్ వచ్చేసి నాకు 2 రేషియో. ఈ టోటల్ 1 అవుతుంది క్యాన్సిల్ అయిన తర్వాత. ఈ సెకండ్ రేషియో యొక్క టోటల్తో ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ రేషియో యొక్క టోటల్తో సెకండ్ దాన్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈక్వల్ వాల్యూమ్ అయినప్పుడు కానీ వీటి యొక్క వాల్యూమ్స్ యొక్క రేషియో 2:3 రేషియోలో ఉన్నాయి అన్నాడు. 2తోను ఫస్ట్ వెసెల్ని 2తోను సెకండ్ వెసెల్ 3తో మల్టిప్లై చేస్తున్నా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. నాకు ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి 7:3 అండి.
3 3s 9, 3 2 6 అండి. ఓకేనా. సో ఇక్కడ మిల్క్ వరకు యాడ్ చేయండి. 7 + 9 వచ్చేసి 16. సో ఇక్కడ 9 అవుతుంది. పర్సంటేజెస్లో కావాలి, ఫస్ట్ వెసెల్లో ఏ కావాలి, ఏ యొక్క రేషియో ఎంత అవుతుంది అంటే 16 అండి. బై టోటల్ రేషియో 25 ఇంటూ పర్సంటేజ్ మనం కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 రాశాను. 25 దీనిలో 4 × 16 4s వచ్చేసి 64% అవుతుంది. ఏ అనే మెటల్లో అనేది 64% ఉంది ఆ యొక్క మిక్చర్లో. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఏ పర్సన్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ ది ఫాలోయింగ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ 5% ఫర్ annum ఫస్ట్ 4 years, 9% ఫర్ annum నెక్స్ట్ 5 years, 13% ఫర్ annum ఫర్ ది పీరియడ్ ఆఫ్ బియాండ్ 9 years. ఈ 9 years కాకుండా రిమైనింగ్ ఇయర్స్ వచ్చేసి 13% అన్నాడు. ఇఫ్ ది పెయిడ్ ఏ టోటల్ ఆఫ్ paid a total simple interest 8,320 at the end of 12 years అన్నాడు. వాట్ వాజ్ ది సమ్ ఆఫ్ మనీ బారోడ్? చూడండి అమ్మా, వీడు 12 ఇయర్స్కి ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. ఫస్ట్ 4 ఇయర్స్ వచ్చేసి 5%, 4 5s వచ్చేసి 20% అండి. నెక్స్ట్ 5 ఇయర్స్ వచ్చేసి 9%, 5 9s వచ్చేసి 45% అన్నాడు. ఈ 9 ఇయర్స్ కాకుండా బియాండ్ ది 9 ఇయర్స్ అంటే టోటల్ 12 ఇయర్స్ అండి. ఈ 12లో ఈ 9 కాకుండా రిమైనింగ్ 3 ఇయర్స్ ఉంటాయి. ఈ 3 ఇయర్స్ వచ్చేసి వాడు 13% అన్నాడు. 3 13s వచ్చేసి 39% అమ్మ. 5 + 9 వచ్చేసి 14, 8 + 2 104%. టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నాకు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. నాకు సింపుల్ ఇంట్రెస్ట్ 104% వచ్చింది. ఆ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 8,032,320 ఇచ్చాడు. నాకు ప్రిన్సిపల్ వాల్యూ కావాలి. ప్రిన్సిపల్ 100% అయితే ఎంత? ఈ 100 × 8 వచ్చేసి 800 అమ్మ. 4 × 8 అంటే 32, ఈ 0 క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 80 × 100 వచ్చేసి 8,000 రూపీస్ అవుతుంది ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ. సో సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు. 2 equal sums of money were lent 185% for annum, 185% for annum and the other at 6.5% for annum simple interest. At the end of 8 years, the interest earned from the second investment exceeds that the first by 1440 ఇచ్చాడు. వాట్ వాజ్ ది ఈచ్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. ఫస్ట్ది వచ్చేసి ఫర్ ఇయర్ 5%, సెకండ్ది వచ్చేసి ఫర్ ఇయర్ 6.5%, ఫర్ ఇయర్ వచ్చేసి ఇది 1.5% ఎక్కువ ఉందమ్మా. ఫర్ ఇయర్ 1.5%. నాకు 8 ఇయర్స్లలో 12% ఎక్సెస్ వస్తుంది. ఈ 12% ఎక్సెస్ రావటం వల్లనే కదా 1440 రూపీస్ ఎక్సెస్ అమౌంట్ అయింది. దీని నుంచి నాకు ప్రిన్సిపల్ వాల్యూ కావాలి. ప్రిన్సిపల్ వాల్యూ 100% అయితే ఎంత? 12 దీనిలో 12 టైమ్స్ 0 క్రాస్గా మల్టిప్లై అవుతుంది. ఈచ్ ఇన్వెస్ట్మెంట్ ఈచ్ ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 12,000 రూపీస్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇన్స్టాల్మెంట్. ఏ సమ్ ఆఫ్ మనీ బారోడ్ ఈజ్ టు బి రిటర్న్ ఇంటూ 2 equal annual installment if the rate of interest 5% for annum కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1764 రూపీస్ ఇచ్చాడు. వాట్ ఈస్ ది టోటల్ ఇంట్రెస్ట్ అన్నాడు. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. దీన్ని నేను 105/100గా రాస్తున్నాను. 5తో క్యాన్సిల్ చేస్తే 5 21s 520. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇది 20 అయితే ఇది 21 అవుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 20 స్క్వేరు 21 స్క్వేర్ అమ్మ. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి నేను దీన్ని ఇంటూ 21 రాసిన అప్పుడు సేమ్ వస్తుంది. 2 × 21 వచ్చేసి 42, 420, 21 స్క్వేర్ వచ్చేసి 441.
20 స్క్వేర్ వచ్చేసి 400 అమ్మ, 21 స్క్వేర్ వచ్చేసి 441. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా వచ్చేసింది కదా నాకు. ఓకేనా. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ వాల్యూ చూడండి, ఇది ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది 820, ఇది అమౌంట్ అమ్మ. సో ఇది వచ్చేసి 588 సారీ 441 కదా ఇక్కడ. సో ఇది వచ్చేసి 288 అమ్మ. ఎక్సెస్ 62 ఉంది, ఇదే ఇంట్రెస్ట్ అవుతుంది. నాకు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇదే కదా, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 441 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1764 ఇచ్చాడు. నాకు ఇంట్రెస్ట్ కావాలి. 62 అయితే ఎంత? 441 దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4, 4 4 16, 1 రిజర్వ్లో 6, ఇక్కడ 16 + 1 17 క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 4 2s 8, 4 6s 24, 248 రూపీస్ అవుతుంది. ఆ యొక్క ఇంట్రెస్ట్ 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండమ్మా. ఏ మ్యాన్ బారోడ్ 8,000 rupees ఎట్ ది రేట్ ఆఫ్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం. At the end of each year, he pay back 2,800 for first 2 years. What is the annual amount he should pay at the end of 3rd year టు క్లియర్ ది ఎంటైర్ లోన్ అన్నాడు. సో ఒకసారి ఇలా చూడండమ్మా, 8,000 రూపీస్. ఈ 8,000 రూపీస్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 10% అయితే 800, 5% అయితే 400. నాకు ఇక్కడ ఫస్ట్ ఇయర్లో అమౌంట్ వచ్చేసి 8,400 వస్తుంది. ఈ 8,400కి ఫస్ట్ ఇయర్లో అతను 2,800 రూపీస్ పే చేసాడు అంట. 2,800 రూపీస్ పే చేస్తే 14లో 8 పోతే 6 అమ్మ, ఇది 5,600 రూపీస్ అవుతుంది నాకు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో దీనికి మరలా 5% ఇంట్రెస్ట్ కడుతున్నాను. 10% అయితే 560 అమ్మ. 10% అయితే 560. నాకు వచ్చేసి 5% అంటే 280 అవుతుంది. 280 యాడ్ చేద్దాం, అప్పుడు ఎంత అవుతుంది అంటే సో 5,580 రూపీస్ అవుతుంది. ఇక్కడ కూడా 2,800 రూపీస్ పే చేస్తున్నాడు కదా. 2,800 పే చేస్తే 0 8, 15లో 8 పోతే 7 ఉంటుంది. ఇది వచ్చేసి ఆ 4లో 2 పోతే 2 ఉంటుంది. సో నాకు ఇక్కడ కూడా మరలా 5% అమ్మ. 10% అయితే 278. 5% అంటే ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే 139 వస్తుంది. సో యాడ్ చేస్తే వాడు ఇంకా పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 2919 రూపీస్ అవుతుంది. ఏ ఆప్షన్ అవుతుంది? కట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బారో 8,000 rupees at the rate of 5% compound interest for annum. At the end of each year, he pay back 2,800 rupees in first 2 years. What is the final amount he should pay at the end of 3rd year అన్నాడు. సో 8,000 రూపీస్ వీడు ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. 8,000 రూపీస్ని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే 800 అమ్మ, 5% అయితే 400 అవుతుంది. 8,400 రూపీస్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్. ఫస్ట్ ఇయర్లో వీడు 2,800 రూపీస్ పే చేశాడు. 2,800 కనుక పే చేస్తే 1,400లో 8 పోతే 6 ఉంటుంది. సో ఇక్కడ 7లో 2 పోతే 5 ఉంటుంది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో 5,600, దీనికి మరలా 5% కడుతున్నాను. 5%, 10% అయితే నాకు వచ్చేసి 560 అవుతుంది. 10% అయితే 560 అమ్మ, 5% అయితే 280 అవుతుంది. ఈ 280 యాడ్ చేస్తున్నాను, అప్పుడు 5,800
80 అవుతుంది. సో ఇక్కడ కూడా తను 2800 పే చేస్తున్నాడు. 08030. సో దీనికి థర్డ్ ఇయర్లో 3080 రూపీస్ ఉంది కదా, దీనికి మరలా 5% కడుతున్నాను. 10% అయితే 308, 5% అయితే 154 యాడ్ చేస్తున్నాను. 4 5 + 8 వచ్చేసి 13, 1 రిజర్వ్లో ఉంది. 1 + 1 2 అవుతుందమ్మా. యాడ్ చేయటమేను 3234 రూపీస్ అవుతుంది. నాకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇలా విడివిడిగానే చేయాలి. దీని షార్ట్ కట్ అంటే ఏమి ఉండదమ్మా. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇంట్రెస్ట్ కడుతూ దానికి ఆ యొక్క డౌన్ పేమెంట్ ఏదైతే అదే మీన్ ఇన్స్టాల్మెంట్ 2800ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్. P left his office for home 2t minutes late from the usual time అన్నాడు. 2t minutes లేట్గా బయలుదేరాడంట. He traveled at 5/4 of his usual speed and reach home exact t minutes early అన్నాడు. 2t minutes లేట్గా వెళ్ళాడు, t minutes ఎర్లీగా వచ్చాడు. నెక్స్ట్ డే లెఫ్ట్ హిజ్ ఆఫీస్ 2t minutes ఎర్లీ దాన్ ది ప్రీవియస్ డే అన్నాడు. ప్రీవియస్ డేకి 2t minutes ఎర్లీగా, ప్రీవియస్ డేలో 2t minutes లేట్గా బయలుదేరాడు. ఇప్పుడు 2t minutes ఎర్లీ అంటే కరెక్ట్ టైంకి బయలుదేరాడు. 3/5 ఆఫ్ యూజువల్ స్పీడ్తో వస్తున్నాడంట. హౌ లేట్ ఆర్ ఎర్లీ డిడ్ ది రీచ్, హౌ మెనీ కంపేర్ టు ది యూజువల్ టైం అన్నాడు. ఒకసారి ఇలా చూద్దాం. డే 1 వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి 2t minutes లేట్గా బయలుదేరాడు. 2t minutes లేట్గా బయలుదేరి t minutes ఎర్లీగా వచ్చాడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి నాకు 3t అవుతుంది. ఒక లేటు ఒక ఎర్లీ అయితే సమ్ చేయండి, 3t అవుతుంది. సో వీడు వచ్చేసి ఇనీషియల్ స్పీడ్ వచ్చేసి 5/4 అంటే ఇనీషియల్ స్పీడ్ 4 అయితే వీడు 5 స్పీడ్తో వస్తున్నాడు డే 1. సో దీని నుంచి టైం అనేది ఇన్వర్స్లో ఉంటుంది. టైం అనేది 5:4 అవుతుంది. డిఫరెన్స్ 1 రేషియో అయితే డిఫరెన్స్ వచ్చేసి నాకు 3t అవుతుందమ్మా. 1 రేషియో అయితే 3t అవుతుంది, 5 రేషియో అయితే 15t అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డే వచ్చేసి 2t minutes ఎర్లీగా బయలుదేరాడంట ప్రీవియస్ డే కంటే. ప్రీవియస్ డేలో 2t minutes లేట్ కదా, ఇక 2t minutes ఎర్లీ అంటే కరెక్ట్ టైంకి బయలుదేరాడు. సో ఇప్పుడు వచ్చేసి 3/5 ఆఫ్ స్పీడ్తో వెళ్తున్నాడు అని ఇచ్చాడు. 3/5 ఆఫ్ స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడ్ 5తో వెళ్ళాలి, కానీ వీడు 3తో వెళ్తున్నాడు. సో చూడండి అమ్మా, ఒరిజినల్ స్పీడ్ వచ్చేసి 5 రేషియో అయితే ఇప్పుడు వీడు 3 రేషియోలో వెళ్తున్నాడు. టైం అనేది ఇన్వర్స్లో ఉంటుంది, 3:5 అవుతుంది. నాకు వచ్చేసి 3 రేషియో అయితే 15t అమ్మ. 3 × 5 కదా. సో 5 అయితే 5 × 5 వచ్చేసి 25t అమ్మ. ఒరిజినల్గా వీడు 15tకి వెళ్ళాలి, కానీ వీడు 25tకి వెళ్తున్నాడు. ఎంత లేట్ అవుతుంది అంటే 10t లేట్ అవుతుంది. 10t minutes లేట్ అంట. నాకు ఏ ఆప్షన్ అవుతుంది అంటే 4th ఆప్షన్ అవుతుంది. 10t minutes లేట్ అవుతుంది. అంటే ఇదిగో చూడండి, ఒరిజినల్గా వీడు వెళ్ళాల్సింది 15tకి వెళ్ళాలి, కానీ వీడు 25tకి వెళ్తున్నాడు. అంటే 10t minutes లేట్గా వెళ్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. ది డిస్టెన్స్ బిట్వీన్ 2 stations X and Y 460 kilometers. ఏ motorist leaves a station X at 8 AM to reach Y. He drive at a speed 60 km/h first 3 hours. To reach his destination exactly 2:30 PM at what speed must he travel for 11:30 AM to 2:30 PM. చూడండి అమ్మా, ఎక్స్ వై అనేవి 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 460 కిలోమీటర్స్. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 460 కిలోమీటర్స్. ఇది ఎక్స్ అనేది, ఇది వై అనేది. సో ఎక్స్ వద్ద ఓ మోటార్ సైకిల్ బయలుదేరిందంట.
ఏ టైం కంటే 8 AM బయలుదేరింది. 8 AM ఎంత స్పీడ్తో వెళ్తుంది అని ఇచ్చాడు అంటే 60 km/h వేగంతో వెళ్తుంది. 3 hours వరకు జరిగింది. 8 నుంచి 11 వరకు 11 AM వరకు ఫర్ అవర్ వచ్చేసి 60 kilometers వస్తాడు. 3 hours 360 వచ్చేసి 180 kilometers ఇచ్చాడు. 180 kilometers ఇచ్చాడు. టోటల్ 460లో 180 పోతే ఇంకా 280 ఉంటుంది. ఈ 280 kilometers అండి, 280 kilometers రీచ్ అవ్వాలి. 11:30 కదా, వీడు ఎప్పటికి రీచ్ అవ్వాలంటే 2:30 కల్లా రీచ్ అవ్వాలి. 2:30 అంటే ఎన్ని అవర్స్ చూడండి అమ్మా, 11 కదా, 12, 1, 2:30 3.5 hours వాడు ఇంకా జర్నీ చేస్తే 280 kilometers రీచ్ అవ్వాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 280 kilometers 3.5 అంటే 7/2 అండి. 7 దీనిలో 4 times 7 4s 28 0 2 రివర్స్ అవుతుంది. నెక్స్ట్ వాడు 80 km/h స్పీడ్తో గనక వెళ్తే వాడు వచ్చేసి 2:30కి రీచ్ అవుతాడు. 80 km/h అంటే నాకు 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించండి క్వశ్చన్, వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించాను. సో ఇది వచ్చేసి నంబర్ సిస్టమ్ రికరింగ్ నంబర్స్కి సంబంధించి. వాట్ ఈస్ ది రేషనల్ నంబర్ represents of the recurring decimal of 0.235 వరకే బార్ ఇచ్చాడు. 35 వరకే కదా బార్ ఇచ్చింది చూడండి. దీన్ని వచ్చేసి 235 -2/2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 9s రాస్తున్నా, రిపీట్ కాంది 1 digit ఉంది. సో ఇది వచ్చేసి 2 సబ్ట్రాక్ట్ చేస్తే బై 990 ఏ ఆప్షన్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి అమ్మా. 2 trains of length 150 meters 130 meters are running on parallel tracks. When they are run in the same direction, the faster train crosses slower train in 28 minutes. When they are run in opposite direction, they same respective speeds అన్నాడు. Then the passes through each completely in 4 seconds. చూడండి ఒకసారి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో గనక వస్తే 4 secondsలలో ఒకదాన్ని ఒకటి క్రాస్ అవుతాయి అని ఇచ్చాడు. 4 seconds. సేమ్ డైరెక్షన్ కనుక అయితే ఫాస్టర్ ట్రైన్ వచ్చేసి స్లోవర్ ట్రైన్ని 28 secondsలలో క్రాస్ అవుతుంది అన్నాడు. ట్రైన్ యొక్క లెన్స్ ఇచ్చాడు. ట్రైన్ యొక్క లెన్సే నాకు డిస్టెన్స్ అవుతుందమ్మా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ చేస్తాం, x + y ఈక్వల్ టు డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ యొక్క లెన్స్ 150 180 అమ్మా. అది వచ్చేసి 150 130 280. ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ చేస్తాము. సో అది వచ్చేసి నాకు 4 secondsలలో సేమ్ డైరెక్షన్ అయితే డిఫరెన్స్ మనం తీసుకుంటాం. ఈ 280 kilometers సేమ్ డైరెక్షన్ అయితే 28 seconds టైం పట్టింది. 10 m/s అమ్మా, km/h కాదు. తర్వాత కన్వర్ట్ చేద్దాం ఒకవేళ అడిగితే. సో ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. డిస్టెన్స్ బై టైం ఆపోజిట్ డైరెక్షన్ 4 seconds, డిస్టెన్స్ బై టైం సేమ్ డైరెక్షన్ 28 seconds. యాడ్ చేస్తే 2 - 2y + 2y క్యాన్సిల్ అయిపోతే 2x = 80. x = 40 m/s. మీటర్/సెకండ్స్లలోనే ఇచ్చాడు. 40 m/s థర్డ్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ ట్రైన్ 175 meters long is running at a speed of 62 km/h. What is the time taken by the train to complete a passes a man who is వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. సో ఇక్కడ చూడండి అమ్మా, మ్యాన్ అనేవాడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడంట. ఈ మ్యాన్ అనేవాడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. ఎంత స్పీడ్
వస్తున్నాడు అంటే వీడు 10 km/h వేగంతో వస్తున్నాడు. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు 175 మీటర్స్, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చాడు 62 km/h. ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాడమ్మా. స్పీడ్స్ సమ్ చేస్తాం, లెంత్ వచ్చేసి వాడి యొక్క లెంత్ నాకు 0 అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే ట్రైన్ యొక్క లెంత్ 175, స్పీడ్ వచ్చేసి సమ్ చేయండి 62 + 10. ఇది km/h ఉంది. వాడిని క్రాస్ అవడానికి మినిమం సెకండ్సే టైం పడుతుంది. km/h మీటర్/సెకండ్ లో కన్వర్ట్ చేసాను. ఇంటూ టైం తెలియదు, అదే మనం కనుక్కోవాలి. 18 ఇక్కడ 72 అమ్మ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 175 = 20 × t అమ్మ. 2 10 times 2 8s 16 2 7s 45. ఓకేనా. 0 ఇటు వచ్చిందంటే ఆ వాల్యూ వచ్చేసి 8.75 అవుతుంది. 8.75 సెకండ్స్ నాకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. The speed of a motorboat downstream 125% more than the speed of the upstream అన్నాడు. If the boat takes a total of 7.5 hours to travel 108 kilometers downstream and 40 kilometers upstream, what is the speed of the boat downstream అన్నాడు. చూడండి అమ్మా, ఇది అప్ స్ట్రీము, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీము. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్కి వచ్చేసి ఏమన్నాడు అంటే, అప్ స్ట్రీమ్ ఎంతో తెలియదు, నేను 100 అనుకుంటే డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 125% మోర్ అంటే ఇది 225% అవుతుంది. 25 4 times, 25 5 times. దీన్ని నేను 5x అనుకుంటున్నాను, దీన్ని నేను 4x అనుకుంటున్నానమ్మా. టైం ఇచ్చాడు, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డౌన్ స్ట్రీమ్ లో 108 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి 5x అండి. అప్ స్ట్రీమ్ లో 40 కిలోమీటర్స్, అదే కదా, అప్ స్ట్రీమ్ లో 40 కిలోమీటర్స్, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి నాకు 25 4 time 25 9 time, సారీ 25 9 time 9x. అప్ స్ట్రీమ్ లో 40 కిలోమీటర్స్, ఈ యొక్క స్పీడ్ వచ్చేసి 4x. టోటల్ 4.5 hours అంటే 15/2 అమ్మ. 9 దీనిలో 12 time, 4 దీనిలో 10 time. డినామినేటర్లో x సేమ్గా ఉంది, న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నాను. సో 12 + 10 22 = 15/2 అమ్మ. 2 ఇలా వస్తే సో x ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమొస్తుందంటే 44/15 వస్తుంది. 44/15. అయితే నాకు కావాల్సింది ఏంటి, మనకు వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే 9x కదా, 9 × 44/15. 3 times 3 దీనిలో 5 times. 3 4s 12, 3 4s 12, 1 రిజర్వ్లో 132/5. 5 2s 10, 5 6s 30, 2 ఉంటుంది, 0.8 25 4 time. 26.4 km/h అవుతుంది. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 26.4 km/h. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. "12 people went to a restaurant for a combined dinner. 11 of them spent 64 rupees each అన్నాడు on their dinner, while the 12th person spent 55 rupees more than the average expenditure of all 12 peoples ఇచ్చాడు. సో 12 peoples యొక్క యావరేజ్ ఎంతో తెలియదు, నేను x అనుకుంటున్నాను. వీళ్ళల్లో 11 వచ్చేసి యావరేజ్గా వచ్చేసి 64 రూపీస్ ఖర్చు పెట్టారంట. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఈ టోటల్ కంటే 12 మెంబర్స్ యొక్క టోటల్ కంటే 55 రూపీస్ ఎక్సెస్ ఖర్చు పెడుతున్నాడు అని ఇచ్చాడు. ఇదేనా మనకి ఇచ్చింది? చూడండమ్మా, సో దీనికంటే ఇది 55 ఎక్సెస్ కాదు, ఈ టోటల్ కంటే 55 ఎక్సెస్. ఎంత ఎక్సెస్ ఉంది? 55. దీనికి నేను 11 మెంబర్స్ యాడ్ చేస్తే 11 మెంబర్స్ యొక్క యావరేజ్
5 యావరేజ్ ఎక్స్ట్రా వస్తుంది అంటే 64 ప్లస్ 5 అంటే ఇది వచ్చేసి 69 అవుతుంది. 12 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చింది నాకు, ఆ బిల్ ఎంతో కావాలి. 69 యావరేజ్ ఇంటూ 12 రాయండి. 12 9s 108 అమ్మ, 10 రిజర్వ్లో ఉంది. 12 6s 72, 72 10 వచ్చేసి 82, 828 అవుతుంది. ఆ యొక్క బిల్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ది స్మాలెస్ట్ 5 digit నెంబర్ which when divided by 6, 10, 18 leaves a remainder 5 in each case అన్నాడు. 6, 11, 18. 18లో 6 పోతుంది, క్యాన్సిల్ చేస్తున్నాను. 11తో మల్టిప్లై చేయండి, 198. నాకు 5 digit 1, 2, 3, 4, 5 digit 5 digit లీస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను. 198తో డివైడ్ చేస్తున్నాను. 198 ఇంటూ 5 అమ్మ, 200 ఇంటూ 5 వచ్చేసి నాకు వచ్చేసి 1000 అవుతుంది. 2 5s 10 తగ్గిస్తే 990 అవుతుంది. సో ఇక్కడ 10 ఉంటుంది, ఈ 0 50s వచ్చేసి 9900 పోతే నాకు రిమైండర్ వచ్చేసి 100 వస్తుంది. నాకు రిమైండర్ 100 వచ్చింది. నేను రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అది 4 digit నెంబర్ అవుతుంది. నాకు 5 digit లీస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఈ డివైజర్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. చూడండి అమ్మా, అది లీస్ట్ 5 digit నెంబర్ ఏమవుతుంది అంటే ఈ డివైజర్ ఏదైతే ఉందో డివైజర్లో నుంచి రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఆ 5 digit లీస్ట్ నెంబర్ వస్తుంది. అయితే నాకు ఎంత రిమైండర్ అన్నాడు, 5 రిమైండర్ అన్నాడు. ఇది వచ్చేసి ఒక 98, ఒక 5 వచ్చేసి 10,103 అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇఫ్ ది నంబర్ obtained after subtracting x for 3 to 17 leave the same remainder 3 when divided by 12, 16, 24 then the smallest possible positive value of x అన్నాడు. చూడండి ఒకసారి ఇలా 12, 16, 24 ఇచ్చాడండి. 12, 16, 24. సో 24లో 12 పోతుంది, క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ యొక్క టోటల్ ఈ యొక్క ఎల్సిఎం వచ్చేసి 48 అమ్మ. ఈ 48తో నేను ఏ నంబర్ ఇచ్చాడు మనకి 3 to 17 ఇచ్చాడు. 3 to 17లో 3 రిమైండర్ అన్నాడు కదా, ఆ 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 3 to 14. ఈ 3 to 14ని నేను 48తో డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే మనకు కావాల్సింది ఏంటంట, అది రిమైండర్ వస్తూ వాటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ వస్తుంది. 48 50 అనుకున్నా 50 6s అమ్మ. 48 6s 6 8s 48 అమ్మ. 4 రిజర్వ్లో 6 4s 24, 24 ఒక 4 వచ్చేసి 28 అవుతుంది. 11లో నుంచి 8 పోతే 3 వస్తుంది. 11లో 8 పోతే 3 వస్తుంది 4. సో 6 times 288 అమ్మ. 288 కనుక పోతే 14లో నుంచి 8 పోతే 14లో 8 పోతే 6 ఉంటుంది. సో ఇక 12లో 8 పోతే 12లో 8 పోతే 46 వస్తుంది. ఈ 46ఏ కదా మనకు కావాల్సింది. సో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది 46. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 46 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆ నంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. Let P1, P2, P3 distinct prime numbers and alpha, beta, gamma are positive integers అన్నాడు. If the P1 power alpha, P2 power beta, P3 power gamma is a divisor of 720 lying between 100 to 150. 720 యొక్క డివైజర్ అన్నాడు. 720 యొక్క డివైజర్ అన్నాడు. 720కి డివైజర్స్ ఏమొస్తాయి అంటే 100కి 150కి 12 into 6s 720,
144 ఇంటూ 5 వచ్చేసి 720. అంటే ఈ 2 డివైజర్స్ వస్తాయి. ఈ 2 డివైజర్స్లో చూడండి అమ్మా, 144 అంటే 12 ఇంటూ 12. 12ని నేను 4 ఇంటూ 3గా రాస్తున్నా, దీన్ని 4 ఇంటూ 3గా రాస్తున్నాను. 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 అమ్మ. నాకు ఇక్కడ PQR అనేవి డిస్టింక్ట్ ప్రైమ్ 3 ఉండాలి. నాకు ఇక్కడ 2నే వస్తున్నాయి కాబట్టి ఈ 144 కాకుండా ఈ 120 నేను తీసుకుంటున్నాను. 120 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్గా రాస్తున్నాను చూడండి అమ్మ. 120ని నేను 3 ఇంటూ 4 12, 10 ఉంది, 2 ఇంటూ 5గా రాస్తున్నాను. ఇది 2 స్క్వేరు, ఇది 2 అమ్మ, 2 క్యూబు. తర్వాత 3 పవర్ 1, 5 పవర్ 1. సో ఆల్ఫా వచ్చి P1, P2, P3 వచ్చేసి 2, 3, 5 అవుతాయి. డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3, 5. తర్వాత ఆల్ఫా, బీటా, గామా ఇదే కదా మనకేమి ఇచ్చాడు. P1 పవర్ ఆల్ఫా ఇంటూ P2 పవర్ బీటా ఇంటూ P3 పవర్ గామా ఇచ్చాడు. సో నాకు P1, P2, P3 కావాలి ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ బీటా, ఆల్ఫా బీటా 1 కాదు, ఆల్ఫా బీటా ప్లస్ గామా కావాలి. P1 వచ్చేసి 2 ప్లస్ 3 ప్లస్ 5 అండి, 10 అవుతుంది. ఇది వచ్చేసి 3 ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. 10 ఇంటూ 5 వచ్చేసి 10 ఇంటూ 5 వచ్చేసి 50 అవుతుంది. నాకు వచ్చేసి అక్కడ 4th ఆప్షన్ అవుతుంది. 144 ఎందుకు తీసుకోలేదు అంటే నాకు డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ఉండాలి. నాకు P1, P2, P3 అన్నాడు కానీ నాకు అక్కడ 2 వస్తున్నాయి కాబట్టి 144 తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి అమ్మ. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చూడండి మన అర్థమెటిక్. A1, A2, A3, A4 and A5 are decreasing order of the elements anta in the set 4/5, 2/3, 7/8, 3/4, 5/6. Then the correct matching of the value in the list 1 to those given list 2 ఇచ్చాడు. 4/5 నేను పర్సంటేజ్గా రాస్తున్నాను. 4/5 పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ఇంటూ 100 రాస్తాను. 4/5 అంటే 80% అమ్మ. 2/3 పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ఇంటూ 100 రాస్తాను. 66 2/3. నెక్స్ట్ వచ్చేసి 7/8 అండి, ఇంటూ 100 కనుక రాస్తే 87.5% అవుతుంది. నెక్స్ట్ 3/4 ఇంటూ 100 కనుక రాస్తే 75% అవుతుంది. 5/6 అండి, 1/6 అంటే 16 2/3. అది గనక పోతే 83 1/3 అవుతుంది. నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్లో అన్నిటికంటే బిగ్గర వాల్యూ 87.5 అంటే 7/8 అమ్మ. తర్వాత 87 తర్వాత 83 5/6 అమ్మ. తర్వాత 80 వచ్చేసి 4/5 నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాను. తర్వాత 3/4 తర్వాత వచ్చేసి 2/3 అవుతుంది. సారీ డిసెండింగ్ ఆర్డర్లో రాశాను నేను. ఈ డిసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత వీటిని ఏమన్నాడు, A1, A2, A3, A4, A5 అన్నాడు. ఫస్ట్ లిస్ట్ 1లో A1 మైనస్ A2, A1 మైనస్ A2 అన్నాడు. A1 అంటే 7/8, A1 మైనస్ A4 అంటే 3/4. సో LCM 8 7 మైనస్ 6 అమ్మ. 1/8 వచ్చింది. లిస్ట్ 1లో ఏ వాల్యూ వచ్చేసి 1/8 అంటే 3 అవుతుంది. సో 1/8 3 అంటే నాకు ఈ రెండు ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బి నుంచి రాద్దాం. 2A2 మైనస్ A5 ఇచ్చాడు. A2 అంటే ఇదే కదా, 2A2 అంటే 5/3 వస్తుందమ్మా. 2 ఇంటూ 5/6, 2A2 మైనస్ A5 కదా నాకు కావాల్సింది. 2 ఇంటూ 5/6 2తో క్యాన్సిల్ అయిపోతుంది. A5 వచ్చేసి A5 ఎంత అవుతుందంటే 2/3 అవుతుంది. 3 డినామినేటర్ సేమ్ కదా, సో 3/3 అంటే 1 అవుతుంది. 3/3 అంటే 1 అవుతుంది. నాకు B వచ్చేసి 1 అవుతుంది. నాకు సెకండ్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ.
నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి అమ్మా. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ది ఎల్సిఎం ఆఫ్ 3 numbers విచ్ ఆర్ ఇన్ ది రేషియో 4:5:8 ఇచ్చాడు ఈజ్ 360. ఎల్సిఎం 360 ఇచ్చాడు. దెన్ ది సమ్ ఆఫ్ దోస్ 3 numbers ఈజ్ 4:5:8 ఇచ్చాడు. సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ అన్నాడు. సో రేషియో ఏమి ఇచ్చాడు అంటే 4:5:6:8 ఇచ్చాడు. నేను 4x 5x 8xగా తీసుకుంటున్నాను. ఈ యొక్క ఎల్సిఎం 8xలో 4x పోతుంది కదా. సో 5కి 8కి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. 5 × 8 అంటే 40x. సో ఈ యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చాడు అంటే 360 ఇచ్చాడు. 0 క్యాన్సిల్ 4 9 టైమ్స్ x = 9 వచ్చిందమ్మా. ఈ యొక్క సమ్ ఎంత? 4x + 5x 9x 9x + 8x అంటే 17x. 17 × 9 వచ్చేసి 153 అవుతుంది. 17 9s 153 సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఇదేదో జిగ్జాగ్ అయింది. వాడ్మాస్ రూల్కి సంబంధించి అమ్మా 17/14 + 32 - 48/4 ఈ రెడ్ కలర్లో ఉన్నది ఇంటూ అనుకుంటా. ఇక్కడ ఫ్రంట్ ఈ రెడ్ ఏంటో తెలియట్లేదు. +6 - 3 చూద్దాం ఒకసారి. ఫస్ట్ హాఫ్ని రిమూవ్ చేస్తున్నాను. 17 × 14 అమ్మ. 17 4s వచ్చేసి 68 6 రిజర్వ్లో 17 1s 17 ఒక 6 వచ్చేసి 23. సో తర్వాత +32 -4తో డివైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 12 టైమ్స్. తర్వాత అక్కడ ఇంటూ అనుకుంటా, దాని వాల్యూ నాకు క్లారిటీ లేదు. +6 - 3 12 5s వచ్చేసి 60. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 63 32 60 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఎంత? ముందు ప్లస్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ +3 అమ్మ. +3 35 అంటే 35 అవుతుంది. 35 ఒక 38 అంటే 273 - 60 213 ఫస్ట్ ఆప్షన్. ఆ రెడ్ కలర్లో ఉన్నది ఇంటూ అమ్మ, అది కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ అమ్మ. వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమిచ్చాడు? స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 ఇచ్చాడు. ది రేషియో ఆఫ్ 2 numbers 4:5 అన్నాడు. అండ్ దేర్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం వచ్చేసి 120 ఇచ్చాడు. ది సమ్ ఆఫ్ 2 numbers వచ్చేసి 54 ఇచ్చాడు. ఒకసారి ఇలా చూడండి అమ్మా. 4:5 ఇచ్చాడు. 4x 5xగా రాస్తున్నాను. ఈ యొక్క ఎల్సిఎం 4 5s 20x. ఈ యొక్క ఎల్సిఎం వచ్చేసి 120 ఇచ్చాడు. 20 దీనిలో 6 టైమ్ x వాల్యూ 6. 4 6s 24 5 6s 30. ఈ సమ్ వచ్చేసి 54. సరిపోయిందమ్మా, రైట్ అవుతుంది లిస్ట్. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2కి వెళ్దాం చూడండి. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డివైడెడ్ అమాంగ్ A, B and C in the ratio 2:2 3:5 B received 900 అన్నాడు. ఏ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ABC యొక్క రేషియో ఇచ్చాడు. 2:3:5 ఇచ్చాడు. బి అనేవాడు 3 రేషియో అయితే ఎంత రిసీవ్ చేసుకున్నాడు అని ఇచ్చాడు. 900 రిసీవ్ చేసుకున్నాడు అన్నాడు. దెన్ ది టోటల్ సమ్ ఆఫ్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ 3,000. ఈ టోటల్ రేషియో 10 అయితే ఎంత అవుతుంది? 3 దీనిలో 3 టైమ్స్ 300 × 10 3,000. వాడు ఇచ్చింది కూడా సేమే కదా. స్టేట్మెంట్ 1 రైట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 రైట్ అవుతుంది. సో మన ఆప్షన్స్ వచ్చేసి బోత్ 1 and 2 ఆర్ ట్రూ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. Welcome to Sridhar CC. So today we discuss SIPC Grand Test number 47, sir. So pure maths question చూద్దాం. Question number 7, sir. A circus tent consists of cylindrical base
are mounted by a conical roof. The common radius is 7 meter and the height of the cylindrical part is 4 meter and the total height of the tent is 28 meter. Find the total area of the canvas required to make the tent అన్నాడు సార్. క్యాన్వాస్ రిక్వైర్డ్ టు మేక్ ద టెంట్. ఇక్కడ ఒక టెంట్ అనేది ఎలా ఉంది అంటున్నాడు, సిలిండర్ ఉండి దానిపైన ఒక కోన్ అనేది ఉంది అని చెప్తున్నాడు సార్. సిలిండర్ అనేది ఉంది, దానిపైన మనకేముంది, ఒక కోన్ అనేది ఉంది. ఇలా ఒక సిలిండర్ ఉండి, ఓకే, దానిపైన మనకి ఒక కోన్ షేప్ అనేది ఉంది అని చెప్తున్నాడు. కోన్, ఓకే, సిలిండర్ ఉండి దానిపైన మనకి, ఓకే చూడండి, సర్కస్ గుడారం ఆధారంగా స్థూపాకారంలో మరి దానిపైన శంకు ఆకార పైకప్పు కలిగి ఉంది. వాటి ఉమ్మడి వ్యాసార్థం, వాటి రెండింటికి కూడా వ్యాసార్థం సేమ్ అని చెప్పాడు. ఉమ్మడిగా సేమ్ ఉందంట, వ్యాసార్థం 7. ఓకే రైట్. నెక్స్ట్ స్థూపాకార భాగం యొక్క ఎత్తు. స్థూపాకార భాగం యొక్క ఎత్తు, ఈ స్థూపం యొక్క ఎత్తు అనేది ఎంత ఉంది, 4 ఉంది అంట. నెక్స్ట్ గుడారం యొక్క మొత్తం ఎత్తు. గుడారంకి మొత్తము ఎత్తు ఎంత ఉందంట, 28 ఉందంట. మరి స్థూపానికి ఆల్రెడీ 4 పోతే దీని ఎంత ఉంటుంది సార్, శంకుది 24 ఉంటుంది సార్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 7 ఉంది, ఇక్కడ శంకుకి 24 ఉంది. మరి 7, 24, 25 అనేది ట్రిప్లెట్ కోడ్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సైడ్స్ కదా. ఇది 7, ఇది 24 అన్నప్పుడు మన స్లాంట్ హైట్ ఏటవాలు ఎత్తు అనేది 25 సార్. ఇది రేడియస్, ఇది హైట్, ఇది ఇక్కడ స్లాంట్ హైట్ ఏటవాలు ఎత్తు శంకుకి ఇలా ఉన్నాయి సార్. అయితే మనకి ఏం అడిగాడు సార్, అయితే గుడారాన్ని తయారు చేయడానికి అవసరమైన మొత్తం క్యాన్వాస్ వైశాల్యం ఎంత. క్యాన్వాస్ అంటే ఈ గుడారాన్ని వేయడానికి అతను యూజ్ చేసినటువంటి క్లాత్, ఒక క్లాత్ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు సార్. ఈ క్లాత్ ఎంత అంటున్నాడు, ఇది ఇక్కడ క్లాత్ వస్తుంది కదా, అండ్ ఇక్కడ కూడా క్లాత్ అనేది వస్తుందా అంటే ఇదేంటి, మరి ఇదేంటి శంకుకి ఏంటది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. శంకు కదేంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πr. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాత్ వస్తుంది కదా సార్, ఇక్కడ కూడా క్లాత్ వస్తుంది కదా, ఇది క్లాత్ వస్తుంది, ఇక్కడ కూడా క్లాత్ వస్తుంది కదా. ఇదేంటి మనకి, స్థూపానికి ప్రక్కతల వైశాల్యం, ఓకే, వక్రతల వైశాల్యం. ఓకే రైట్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఆర్ లాటర్ సర్ఫేస్ ఆఫ్ ది సిలిండర్ సార్ 2πrh. అలా ఫీ క్లియర్ సార్. ఇక్కడ క్లాత్ వస్తుంది మనకి, క్యాన్వాస్, ఈ క్లాత్ వస్తుంది. సో ఇదేంటి మనకి πrl, ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అండ్ ఇక్కడ ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ కదా, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ 2πrh. ఇక్కడ πr కామన్ తీస్తున్నా, πr అంటే 22/7 ఇంటూ r అంటే 7, πr కామన్ తీసినాను సార్. మరి πr కామన్ తీసి ఏముంది సార్, l అంటే 25 ఉంది, ప్లస్ πr కామన్ వచ్చింది కదా, 2h ఉంటుంది. ఈ h అనేది ఏంటి, స్థూపాంది. స్థూపాంది ఎత్తు ఎంత మరి, 4 ఇంటూ 2 కదా, 8. ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్. πr కామన్ వచ్చింది సార్, π అంటే 22/7 ఇంటూ 7. ఇక్కడ l అంటే 25 ఉంది, ఇక్కడ 2h ఉంది సార్, 2h, h అంటే 4 కదా స్థూపాంది. ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంది, 33 ఇంటూ 22 సార్. ఇక్కడ 22 ఉంది ఇంటూ 33 ఉంది సార్. ఇక్కడ 3 ఇంటూ 2 అంటే యూనిట్ డిజిట్ 6 ఉండాలి సార్. 3 ఇంటూ 2 అంటే యూనిట్ డిజిట్ 6 ఉండాలి. మరి యూనిట్ డిజిట్ 6 రెండితలో ఉంది కదా సార్, అంటే ఇక్కడ 33 కదా. 33 10 టైమ్స్ అంటే 330, 33 20 టైమ్స్ అంటే ఏంటి, 660. అంటే మన ఆన్సర్ 660 కంటే ఎక్కువ ఉండాలి కదా, అంటే ఏంటి, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. 726 ఈజ్ ఆన్సర్. 726 ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్. 726 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. In a composite figure of rectangle has the length that is twice its breadth. లెంత్ అనేది ఏమంటున్నాడు, బ్రెడ్త్ కి ట్వైస్ అని చెప్తున్నాడు సార్. లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్ అని చెప్తున్నాడు. లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్. A semicircle is drafted on the longer side of the rectangle. It is the diameter. లాంగర్ సైడ్, ఇక్కడ లెంత్ అనేది ఏమన్నాడు, బ్రెడ్త్ కి ట్వైస్ అన్నాడు. అంటే లెంత్ ఎక్కువ ఉందా, బ్రెడ్త్ ఎంత ఎక్కువ ఉందా, ఇక్కడ బ్రెడ్త్ కదా ఎక్కువ ఉంది. ఓకే సరే, లెంత్ కదా ఎక్కువ ఉంది, లెంత్ కదా 2 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్ కదా, అంటే బ్రెడ్త్ కంటే లెంత్ ఎక్కువ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, లాంగర్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఓకే, యాజ్ ఇట్ ఈస్ ద డయామీటర్. ఈ సెమీ సర్కిల్ అనేది రెక్టాంగిల్ లో తీసుకుంటే ఈ రెక్టాంగిల్ యొక్క లార్జర్ సైడ్ అనేది ఆ సెమీ సర్కిల్ కి ఏమైందంట, డయామీటర్ అయిందని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ద డయామీటర్ 2r అండ్ ఇట్ ఈస్ ఇది 2r అయినప్పుడు చూడండి, లెంత్ అనేది ఏమన్నా 2 ఇంటూ బ్రెడ్త్.
మరి 2 ఇంటూ బ్రెడ్త్ అంటే ఎంత, బ్రెడ్త్ అనేది 6 ఉంటేనే కదా 2r అయ్యేది. ఎస్ అను సార్. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 72. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి, ఎల్ అంటే ఏముంది 2r ఉంది, ఎల్ అంటే 2r ఉంది, అండ్ బి అంటే ఏముంది, బి అంటే ఏముంది r ఉంది, r. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 72. 236 టైమ్స్ r స్క్వేర్ 36, దెన్ r ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్, r స్క్వేర్ 36 కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 6. r ఈజ్ ఈక్వల్ టు ఏమైంది సార్, 6 అయింది. రేడియస్ అనేది ఏముంది సార్ మనకి 6 ఉంది సార్. అయితే మనకి ఏం అడిగాడు సార్, వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద సెమీ సర్క్యులర్ రీజన్. ఆ సెమీ సర్కిల్ ఏరియా అడిగాడు సార్. సెమీ సర్కిల్ ఏరియా ఏంటి సార్, పై r స్క్వేర్ బై 2 కదా, పై r స్క్వేర్ బై 2 కదా సార్ సెమీ సర్కిల్ ఏరియా. పై r స్క్వేర్ బై 2, సో 1/2 పై అంటే ఏంటి సార్ 22/7 ఇంటూ r స్క్వేర్ కదా సార్. r స్క్వేర్ అంటే ఏంటి సార్ మనకి 36, 6 స్క్వేర్. ఇక్కడ 2 తీసుకుంటే 2 అనేది మనకి 11 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 అనేది 11 టైమ్స్. సో 36 ఇంటూ 11, 36 ఇంటూ 11. సో మనకి ఆన్సర్ అనేది ఏంటి 11 మల్టిపుల్లో ఉండాలి కదా సార్. ఇక్కడ మనకి ఆన్సర్ పై r స్క్వేర్ బై, ఇక్కడ చూస్తే 11 మల్టిపుల్ ఉందా, ఇక్కడ 7 2 11 మల్టిపుల్ లేదు కదా రైట్. ఇక్కడ చూస్తే ఎంత ఉంది సార్ మనకి, ఇక్కడ కూడా 11 మల్టిపుల్ లేదు సార్. అండ్ ఇక్కడ చూస్తే ఏముంది సార్, ఇక్కడ కూడా 11 మల్టిపుల్ లేదు సార్. ఇక్కడ కూడా మనకి 11 అంటే ఏమడిగాడు 3. ఓకే 3.14 తీసుకోండి సార్. అయితే ఇక్కడ పై వాల్యూ 22/7 కాకుండా మనం 3.14 తీసుకోండి. ఇది కాదు 3.14 తీసుకోండి సార్. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా సార్ 3.14 అని. సో మనం బెటర్ 3.14 తీసుకుందాం. సో 1/2 3.14 ఇంటూ r స్క్వేర్ అంటే 36, r స్క్వేర్ అంటే ఏంటి సార్ 36 అంటే ఇక్కడ ఏమైంది సార్ 18. సో 18 ఇంటూ 3 54 ఇది ఉందా లేదు, ఇది ఉందా లేదు. ఓకే సో ఇక్కడ 18 ఇంటూ 3 ఎంత 54 అండ్ 0.14 కదా, 0.14 కదా అంటే 54 కంటే కొంచెమే కదా ఎక్కువ ఉండాలి. మరి ఇక్కడ చూడండి 113 ఉండడానికి ఛాన్స్ ఉందా లేదు, 54 కంటే కొంచెం ఎక్కువ ఉండాలంటే మన ఆన్సర్ ఏమవుతుంది మరి. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ సార్. ఓకే ఇది కూడా కాదు మనకి 54 ఇంటూ 3 పాయింట్ సంథింగ్ కదా, 54 ఇంటూ 3 ఎంత సార్, 18 ఇంటూ 3 ఎంత, 18 ఇంటూ 3 54, దానికంటే కదా కొంచెం ఎక్కువ ఉండాలి, 0.13 కదా ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ సార్ 9th క్వశ్చన్ చూద్దాం సార్. 9th క్వశ్చన్ నైన్త్ వన్. ఇక్కడ 3.14 అని చెప్పినప్పుడు మనం 3.14 తీసుకోవాలి, 22/7 తీసుకోవద్దు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఇప్పుడు మీరు 22/7 చెప్పారనుకోండి, చూడండి 22/7 అంటే ఏమైతే 7 3 టైమ్స్ పోయింది, 21 పోయింది, ఇంకా రిమైండర్ 10 ఉంది. మరి 10 ఉంది కాబట్టి పాయింట్ కదా, పాయింట్ పెడితే కదా 10. సో మరి ఎన్ని టైమ్స్ పోయింది 10 అంటే, సో 1 టైం పోయింది. ఇంకా రిమైండర్ 30 ఉంది. 30 అంటే ఏమైతే 30 అంటే 4 టైమ్స్ పోతుంది, 28 పోయింది. ఇంకా రిమైండర్ 20 ఉంది, మళ్ళీ 20 అంటే ఏమైతే 2 టైమ్స్ పోతుంది. ఇంకా రిమైండర్ 60 ఉంది, 60 అంటే ఏమైతే 8 టైమ్స్ పోతుంది. ఇంకా రిమైండర్ 40 ఉంది, 40 అంటే ఏమైతే ఇలా ఇది కంటిన్యూ అవుతుంది సార్. ఓకే 22/7 అన్నప్పుడు ఇదంతా వస్తుంది మీకు, ఇంకా కంటిన్యూ ఉంది దానికి. ఓకే బట్ మనకి 3.14 చెప్పాడు అంటే ఈ రిమైనింగ్ తీసుకోవట్లేదు మనం, 3.14 వరకే తీసుకున్నాం. ఓకే సో 3.14 చెప్తే 3.14 తీసుకోవాలి, 22/7 తీసుకోవద్దు. ఓకే రైట్. నెక్స్ట్ 9th వన్ సార్. రైట్ ఏమన్నాడు సార్, ఏ కాపర్ రాడ్ ఆఫ్ డయామీటర్ is 1 centimeter and length is 8 centimeters drawn into a wire of length is 18 meter of uniform thickness. What is the diameter of the wire? What is the diameter of the wire? ఒక వైర్ ఉంది సార్, ఇలా కాపర్ రాడ్ ఉంది, రాడ్ అండ్ ఇట్స్ డయామీటర్ ఏమన్నాడు 1 centimeter. అప్పుడు రేడియస్ ఏమవుతుంది 1/2 centimeter. రేడియస్ 1/2 centimeter. అంటే లెంత్ అనేది ఏముంది సార్, మనకి లెంత్ హైట్ అనేది ఏముంది సార్ 8 centimeter. ఇస్ డ్రాన్ ఇంటూ ఎ వైర్. దీన్ని ఏం చేసిండు ఒక వైర్ లాగా కన్వర్ట్ చేసిండు. ఒక వైర్ లాగా కన్వర్ట్ చేసిండు లెంత్. ఓకే సో అండ్ ఇట్స్ రేడియస్ లెటర్ అస్ ఆర్ సార్, దీని రేడియస్ అనేది r అనుకుంటున్నాం. అండ్ లెంత్ అనేది ఇక్కడ ఏమిచ్చాడు, ఓకే లెంత్ ఈజ్ 18 మీటర్. ఇక్కడ అన్ని సెంటీమీటర్ ఉన్నాయి కదా సార్, మరి వైర్ను కూడా మనం ఏం చెప్పాలి, హైట్ ఇన్ సెంటీమీటర్ చెప్పండి. ఇన్ సెంటీమీటర్ అన్నప్పుడు ఏమవుతుంది 1800 సెంటీమీటర్. ఓకే వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్. ఓకే వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్. ఇక్కడ రేడియస్ వచ్చింది అనుకోండి సార్, మనం డయామీటర్ చెప్పొచ్చు కదా, డబల్ చేస్తే అయిపోతుంది. మరి ఒక రాడ్ అనేది ఒక వైర్ లాగా కన్వర్ట్ అయింది సార్, అంటే దాని వాల్యూమ్స్ అనేది సేమ్ ఉంటాయి కదా. ఒక 3D ఫిగర్ ఇంకొక 3D ఫిగర్ లాగా కన్వర్ట్ అయిందంటే సింపుల్గా వాటి వాల్యూమ్స్ అనేది సేమ్ ఉంటాయి. మరి ఇక్కడ
సిలిండర్ వాల్యూమ్ ఏంటి మరి? సిలిండర్ వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, సో పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్, హెచ్ అంటే 8 అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్ సిలిండరే కదా, ఇక్కడ ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, హెచ్ అంటే 1800. ఇక్కడ 1/2 స్క్వేర్ కదా, 1/2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 4 2 టైమ్స్ క్యాన్సల్, ఇక్కడ 2 900 టైమ్స్ క్యాన్సల్, పై క్యాన్సల్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 1/900 పై క్యాన్సల్ సార్. ఇక్కడ 1/2 స్క్వేర్ 1/4 వస్తుంది, 4 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది కదా సార్, 2 ఇక్కడ 900 టైమ్స్, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/900. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటి? 1/30. రేడియస్ అనేది ఏముంది? 1/30 ఉంది. రేడియస్ అనేది 1/30 ఉంటే మనకు అడిగింది డయామీటర్, వ్యాసం ఏంటి అన్నాడు. వ్యాసం అనేది దానికి డబల్ కదా, దానికి డబల్ ఉంటుంది కదా, దానికి డబల్ అంటే ఏంటి? 2r అంటే ఏంటి? 2/30. 2/30 అంటే ఏంటి? 1/15 ఆన్సర్. డయామీటర్ ఈజ్ 1/15. డయామీటర్ 2r. డయామీటర్ 2r is equal to 2/30. 2/30 అంటే 1/15. All of you clear? Right. Next question, sir. Next question. Question number 18. Next question. Question number 18, sir. Question number 18. ఏమి ఇచ్చాడు సార్ మనకి ఇక్కడ? 3x minus 5y is equal to 2x minus 4z అన్నాడు సార్. మొత్తం కంప్లీట్ లెఫ్ట్ సైడ్ చెప్పండి, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ చెప్పండి. ఏముంది? 3x, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే 3x, ఇక్కడ -5y, ఇదేమవుతుంది? -7y కదా, -7y ఈ -4z అడల్ట్ ఏమైతే సార్? +4z ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 0. 3x minus 7y plus 4z is equal to 0 ఉంది సార్. రైట్, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాడు సార్. ఇక్కడ ఏంటి సార్? ఇది 3x హోల్ క్యూబ్ కదా, -7y హోల్ క్యూబ్ కదా. ఓకే రైట్, అండ్ ప్లస్ ఇక్కడ ఏంటి సార్? 4z హోల్ క్యూబ్, 4z హోల్ క్యూబ్ అండ్ డివైడెడ్ బై xyz. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఫార్ములా ఉంటుంది కదా సార్. ఏంటి సార్ ఫార్ములా? a + b + c ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, a + b + c 0 అయినప్పుడు a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 3abc కదా. ఇక్కడ b దగ్గర -b ఉంది అంతే. a - b + c కనుక 0 అయిందనుకో, b దగ్గర మైనస్ పెట్టండి, అప్పుడు a³ b దగ్గర మైనస్ పెడితే -b హోల్ క్యూబ్ -b³ + c³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ b దగ్గర ఏంటి? -b, 3ac ఇంటూ -b అంటే -3abc కదా. మరి సేమ్ ఉంది కదా చూడు, 3x - 7y + 4z 0, 3x హోల్ క్యూబ్ - 7y హోల్ క్యూబ్ + 4z హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -3abc అంటే -3a అంటే ఏంటి? 3x, b అంటే ఏంటి? -7y. రైట్, ఆల్రెడీ మైనస్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మైనస్ అవసరం లేదు సార్, మైనస్ అవసరం లేదు. ఓకే రైట్, ఇంటూ 4z అండ్ డినామినేటర్ xyz, x y z క్యాన్సల్ సార్. ఇక్కడ 3 × 3 9 × 3 ఓకే సరే, 9 × 7 ఓకే, 9 × 7 63 × 4 సార్. 63 × 4 నెగిటివ్ రావాలి, 63 × 4 ఉంది, 4 అంటే ఏంటి? -252 ఆన్సర్. -252 is the answer. -252 is the answer. Clear? Right. Question number 19. Question number 19, sir. Right. చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు సార్. మరి a × b ఏమవుతుంది సార్? a × b రెండింటిని మల్టిప్లై చేసినాం అనుకో, డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సల్, అప్పుడు a × b ఏమొస్తుంది? 1 వస్తుంది. a × b ఏమవుతుంది సార్? 1 వస్తుంది. a × b 1 అయితే b ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? b ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? 1/a. b ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? 1/a. a × b రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సల్, a × b 1, a × b 1 అంటే b వాల్యూ 1/a. ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్. రైట్, ఇప్పుడు ఏ చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? √7 + √3/√7 - √3. రేషనలైజేషన్ చేస్తున్నా, √7 - √3 డినామినేటర్ ఉంది కాబట్టి √7 + √3తో డివైడ్ చేస్తున్నాను సార్. √7 + √3తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు న్యూమరేటర్ ఏముంది సార్? √7 + √3 హోల్ స్క్వేర్ సార్. √7 + √3 హోల్ స్క్వేర్ ఉంది అండ్ డినామినేటర్ ఏముంది సార్? a - b × a + b, a² - b². అంటే √7² 7 మైనస్ అండ్ √3² 3 కదా, 7 - 3 ఉంది సార్. ఓకే, న్యూమరేటర్ ఎక్స్పాన్షన్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² + b² + 2ab కదా. సో √7² 7, √3² అంటే 3,
ఓకే అంటే ఏముంది సార్ 10 ప్లస్ 2 రూట్ ఏబి 2 రూట్ 21 అంటే డినామినేటర్ ఏముంది సార్ 4 ఉంది. 2తో క్యాన్సిల్ చేద్దాం. 2తో క్యాన్సిల్ చేస్తే 5 ప్లస్ రూట్ 21/2. 2తో క్యాన్సిల్ చేస్తే 5 ప్లస్ రూట్ 21/2 అది ఏ వాల్యూ. మరి బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/a కదా. బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/a. మరి 1/a అన్నప్పుడు ఏమైతే సార్ రెసిప్రోకల్ అన్నప్పుడు ఏమైతే సార్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. ఇక్కడ 5 స్క్వేర్ అన్నప్పుడు 25 వస్తుంది. 21 స్క్వేర్ రూట్ 21 స్క్వేర్ అన్నప్పుడు 25 డిఫరెన్స్ అనేది 4 ఉంటుంది. ఆ 4 డినామినేటర్ వస్తుంది. బట్ ఈ 1/, అన్నప్పుడు 2 అనేది ఏమవుతుంది న్యూమినేటర్కి వెళ్తుంది. అక్కడ 2 క్యాన్సిల్ చేసుకుంటే మనకి డినామినేటర్లో 2 వస్తుంది. డినామినేటర్ 2. ఒకసారి a ప్లస్ బి రాద్దాం. a ప్లస్ బి రాయండి. a ప్లస్ బి, బి అంటే ఏంటి 1/a, బి అంటే ఏంటి 1/a. ఒకసారి యాడ్ చేద్దాం. రూట్ 21 ఇక్కడ మైనస్ రూట్ 21 పోయింది. అక్కడ 5/2 5/2 అంటే 10/2 10/2 అంటే ఏంటి సార్ 5. 10/2 అంటే ఏంటి సార్ 5. ఓకే ఇందులో 3 కామన్ తీసేద్దాం సార్. 3 కామన్ తీసి ఏమి సార్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏంటి సార్ 1/a స్క్వేర్ కదా సార్. ఓకే -4 ఏబి, ఏబి అంటే ఏంటి సార్ మనకి 1 కదా సార్. ఏబి అంటే 1. సో 3 ఆఫ్ ఇక్కడ a ప్లస్ 1/a అనేది k అయింది అనుకోండి. a ప్లస్ 1/a సమ్ కాన్స్టెంట్ k అయితే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమవుతుంది. a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమవుతుంది k స్క్వేర్ మైనస్ 2. a ప్లస్ 1/a, a ప్లస్ 1/a అనేది k అయితే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమైతే సార్ k స్క్వేర్ మైనస్ 2. k స్క్వేర్ మైనస్ 2. మరి ఇక్కడ చూడండి a ప్లస్ 1/a 5 ఉంది కదా అంటే 5 స్క్వేర్ మైనస్ 2 అండ్ -4. ఇక్కడ 23 ఇంటూ 3, 23 ఇంటూ 3 69 -4, 69 -4 is 65 ఆన్సర్. 65 థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కొంచెం ప్రాక్టీస్. ఓకే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిందే ప్రాబ్లం. ఈ మోడల్ కొంచెం ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ 29 సార్. 29. The sum of all 3 sides of an equilateral triangle is 18√3 అని చెప్తున్నాను సార్. 18√3 ABC. Sum of all 3 sides. Sum of all 3 sides of equilateral triangle is 18√3 centimeter. What is the height of the triangle? What is the height of the triangle? Okay. Equilateral triangle కి height ఏంటి అంటున్నాడు. Equilateral triangle height ఏంటి సార్ √3/2a. √3/2a. ఇక్కడ సమ్ ఆఫ్ 3 సైడ్స్ అంటే పెరిమీటర్. పెరిమీటర్ అనేది ఏమని చెప్పాడు 18√3 చెప్పాడు సార్. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్ 6√3. a ఈజ్ ఈక్వల్ టు 6√3. ఓకే ఇక్కడ సబ్స్టిట్యూట్ సార్ √3/2 ఇంటూ 6√3. 2 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సర్. √3 ఇంటూ √3 3. 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 9 ఈజ్ ఆన్సర్. 3 into 3 9 is answer. Second option is answer. Second option is our answer. Second option is answer. Right. Next question number 30. Question number 30 sir. Question number 30. Student ఏమన్నాడు if Rn and n belongs to natural number n అని ఇస్తున్నాడు is a rectangle of length is 1/2n minus 1 and breadth is 1/2n plus 1. Then the sum of the area of R1, R2, R3 so on R50 అంటున్నాడు సార్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏంటి సార్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా సార్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ln ఇంటూ విఎన్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ln ఇంటూ విఎన్. ఓకే సో ఇక్కడ సమ్ గురించి అడుగుతున్నాడు. ఓకే యాడ్ చేయండి. చెప్పండి ఎన్ దగ్గర 1 పెట్టండి. R1 to R50 అన్నాడు కదా 1 నుంచి 50 వరకు. ఓకే సో ఎన్ దగ్గర 1 పెడితే ఏమవుతుంది 2 - 1 1 1/1 ఇంటూ L ఇంటూ బి కదా బి. ఇక్కడ ఏమొస్తుంది సార్ 1/2 + 3 కదా. ఎన్ అంటే 1 కాబట్టి 2 + 3 3. 2 + 1 3. 2 + 1 3 అండ్ ప్లస్ ఎన్ దగ్గర 2 పెట్టండి. ఎన్ దగ్గర 2 పెట్టండి 4 - 1 3 ఇంటూ ఎన్ దగ్గర 2 పెట్టండి 4 + 1 5. ఏరియా ఎల్ ఇంటూ బి కదా సార్ అందుకే ఇంటూ రాస్తున్నా. ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ ద ఏరియాస్ అన్నాడు కాబట్టి ఏరియాస్ ఇది R1 ఏరియా, ఇది R2 ఏరియా, నెక్స్ట్ R3 ఏరియా. ఇవన్నింటిని సమ్ చేయమన్నాడు. సమ్ చేస్తున్నా అంతే. సో ఎన్ దగ్గర 3 పెట్టండి. 3 పెట్టినప్పుడు ఏమైతే 6 - 5 ఇంటూ ఎన్ దగ్గర 3 పెట్టండి 6 + 1 7 అండ్ ప్లస్ సో ఆన్ లాస్ట్లో 50 వరకు కదా. ఎన్ దగ్గర 50 పెట్టండి 100 - 1 99 ఎన్ దగ్గర 50 పెట్టండి 99 అండ్ ఎన్ దగ్గర 50 పెట్టండి 50 పెడితే ఏమైతే సార్ 101 సార్. ఓకే 101. సో ఈ సమ్ కావాలి సార్ మనకి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని డిఫరెన్స్ ఎంత 2 ఉంది, దీని డిఫరెన్స్ ఎంత 2 ఉంది, దీని డిఫరెన్స్ ఎంత 2 ఉంది, అక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది. ఆ డిఫరెన్స్ న్యూమరేటర్లో ఉండేలాగా చూసుకోవాలి. ఆ డిఫరెన్స్ అనేది న్యూమరేటర్లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి 2తో మల్టిప్లై డివైడ్ చేయండి. 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే దీన్ని 1/1 - 1/3 రాయొచ్చు కదా. చూడండి 3 - 1 2 వస్తుంది కదా. న్యూమరేటర్ 2 డినామినేటర్ 1 × 2.
అండ్ ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు 1/3 మైనస్ 1/5 రాయొచ్చు చూడండి 5 మైనస్ 3 క్రాస్ మల్టిప్లై 5 మైనస్ 3 5 మైనస్ 3 3 5 మైనస్ 3 2/3 ఇంటూ 5 ఓకే 2 వస్తుంది కదా 2 మల్టిప్లై చేసినాం 2 న్యూమరేటర్లో కూడా వస్తుంది అలానే 1/5 మైనస్ 1/7 అండ్ సో ఆన్ ఇక్కడ ఏం రాయొచ్చు 1/99 మైనస్ 1/101 ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయండి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ వస్తుంది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఇది ప్లస్ వస్తుంది క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి ఏముంది సార్ ఇక్కడ 1/2 ఫస్ట్ది 1 ఉంది అండ్ మైనస్ 1/101 ఉంది సార్ అప్పుడు న్యూమరేటర్ ఏమొస్తుంది 101 మైనస్ 1 100/101 100/101 100 ఇక్కడ డినామినేటర్ ఏముంది 2 ఉంది మరి 100ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 50/101 50/101 ఆన్సర్ 50/101 second option is answer 50/101 second option is answer right next one sir question number 39 sir next one question number 39 two identical circles intersect each other that their centers and their point of intersection form a square of side 6 cm then the area of a portion is common to two circles intersect such that their centers and their points okay centers and their points okay ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి సార్ మనకి ఈ 2 సర్కిల్స్ అనేవి ఏమంటున్నాడు ఇంటర్సెక్ట్ అయినాయి ఓకే 2 సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినాయి అని చెప్తున్నాడు ఇలా ఉన్నాయి 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినాయి ఓకే సెంటర్స్ అండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ సెంటర్ ఇది O1 ఇది O2 అనుకుందాం అండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ AB అనుకుందాం ఇంటర్సెక్షన్ పాయింట్ AB ఇక్కడ చూడండి సెంటర్స్ అండ్ దేర్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఫార్మ్ ఏ స్క్వేర్ సెంటర్ అండ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేవి సెంటరు మరియు ఇంటర్సెక్షన్ పాయింట్ అనేవి ఒక స్క్వేర్ని ఫామ్ చేస్తాయని చెప్తున్నాడు ఒక స్క్వేర్ని ఫామ్ చేస్తున్నాయని చెప్తున్నాడు ఓకే ఇది ఒక స్క్వేర్ అని చెప్తున్నాడు సార్ ఇది మనకి ఏమని చెప్తున్నాడు ఇది స్క్వేర్ అని చెప్తున్నాడు ఆ సెంటరు మరియు ఇంటర్సెక్షన్ పాయింట్ అనేవి ఒక స్క్వేర్ను ఫామ్ చేస్తాయని చెప్తున్నాడు సార్ స్క్వేర్ని ఫామ్ చేసినాయని చెప్పండి ఈ స్క్వేర్లో ఇదేంటి సార్ ఇది స్క్వేర్లో ఒక లీఫ్ షేప్ ఉంది కదా ఇది స్క్వేర్లో లీఫ్ కదా మరి స్క్వేర్లో లీఫ్ ఉంటే దాని ఏరియాకి ఫామ్లో ఏంటి ఒక స్క్వేర్ ఉన్నప్పుడు దాంట్లో 2 ఆపోజిట్ వెర్టిసెస్తో మనకు ఒక లీఫ్ షేప్ కనుక ఉంటే ఈ లీఫ్ ఏరియాకి ఫార్ములా స్క్వేర్ కాబట్టి సైడ్స్ ఏ అనుకుంటే ఈ లీఫ్ ఏరియాకి ఫార్ములా 4/7a². ఈ లీఫ్ ఏరియాకి ఫార్ములా ఏంటి సార్ అంటే 4/7a². ఇది కూడా స్క్వేర్లో మనకు చూడండి ఒక లీఫ్ షేప్లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్క్వేర్ అని చెప్పాడు అండ్ సైడ్ ఏమని చెప్పాడు 6 చెప్పాడు. సైడ్ ఏమని చెప్పాడు 6 అనేది ఇచ్చేసాడు. మనం ఏమంటున్నాం 4/7a² అంటున్నాం. మరి 4/7a² అంటే ఎంత? a² అంటే ఎంత 6 కదా. a² అంటే ఎంత సార్ 6 అంటే ఏంటి 36 × 4 కదా. 36 × 4 అంటే 144/7 సార్. 144/7 సార్. ఒకసారి ఆప్షన్లో 144/7 ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఏముంది సార్ 22/7 - 1 సార్. అప్పుడు ఏమొస్తుంది సార్ 22/7 - 2 ఓకే 2 కదా. ఏమొస్తుంది సార్ 14 వస్తుంది సార్. 22 - 14 కదా సార్ 8 × 12 సార్. 8 × 12 మనకి 144 ఉందా? 8 × 12 144 లేదు కదా. ఇక్కడ కూడా 12 వస్తే 144 వస్తుంది, ఇది కాదు. నెక్స్ట్ 19 ఇక్కడ 5 - 2 అన్నాడు సార్. అంటే 22/7 - 2 సార్. ఇప్పుడు న్యూమరేటర్ ఏమొస్తుంది సార్ 22 - 14 కదా సార్. 22 - 14 ఏంటి సార్ 22 - 14 సార్ 8 × 18 సార్. 8 × 18 ఏంటి సార్ 144 అండ్ డినామినేటర్ 7. yes satisfied. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఒక లీఫ్ షేప్లో ఉన్న సార్ అది ఆ లీఫ్ ఏరియా ఫార్ములా 4/7a². 4/7a². ఆ షేడెడ్ పార్ట్ ఆ లీఫ్ ఏరియా 4/7a² ఉంటుంది సార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ 40 ఏమన్నాడు? ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యాజ్ 4 as the first term సార్. 4 as the first term and the last term L or Tn. okay, last term is 49 sir. And the sum of the terms Sn is 265 sir. The common difference is అయితే డిఫరెన్స్ D ఎంత అడుగుతున్నాడు సార్. డిఫరెన్స్ D. మనకి సమ్కి ఫార్ములా ఏంటి సార్ Sn is equal to n/2 of a plus L. ఇక్కడ సమ్ ఏమి ఇచ్చాడు సార్ 265 సార్. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు n తెలియదు /2 a + l. a అంటే 4 ఉంది, l అంటే 49 సార్. ఓకే, సో 4 + 49 అంటే 53 సార్. 53 అనేది ఎగ్జాక్ట్లీ 5 times క్యాన్సిల్ అయింది. 53 అనేది ఎగ్జాక్ట్లీ 5 times క్యాన్సిల్ అయింది. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది సార్ 5 × 2 10 సార్. n ఈజ్ ఈక్వల్ టు 5 × 2 10 అయిపోయింది. ఓకే, n వచ్చేసింది.
రైట్. ఇక్కడ మనకి టీఎన్ ఏంటి, టీఎన్ అంటే 10th టర్మే కదా, ఎన్ అంటే ఏంటి 10, అంటే మనకి టీఎన్కి ఫార్ములా ఏంటి సార్, టీఎన్కి ఫార్ములా a + n - 1 × d సార్, a + n - 1 × d సార్. టీఎన్ nth టర్మ్కి ఫార్ములా a + n - 1 × d సార్. మరి ఇక్కడ n అంటే ఏమొచ్చింది, 10 వచ్చింది కదా, T10 = ఏంటి, a + n - 1 10 - 1 10 - 1 90. T10 10 అంటే ఏంటి, T10 49 లాస్ట్ టర్మే కదా, a అంటే ఏముంది 4 ఉంది ప్లస్ 90. ఈ 4 ఇక్కడ పంపించేసి 45. ఓకే, 49 - 4 45. 45 = 90. అప్పుడు d ఎంత 5. d వాల్యూ ఇస్ 5. కామన్ డిఫరెన్స్ d వాల్యూ ఇస్ 5 సార్. 40, క్వశ్చన్ నెంబర్ 40. సో అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 5 is answer. Third option 5 is answer. All of you clear? Progression question. Next one 42. Next question 42 sir. Next question 42. Right, చూద్దాం. If x is an integer, satisfy the equation. x అనేది ఏంటంట, ఇంటీజర్ అని చెప్తున్నాడు. ఇంటీజర్ satisfy the equation 4x power 2/5 plus 4x power minus 2/5 is equal to 17. Then the value of root 12 plus 2 root x అని చెప్పాడు సార్. రూట్ 12 ప్లస్ 2 రూట్ x అని చెప్తున్నాడు. ఓకే, రూట్ 12 ప్లస్ 2 రూట్ x అని చెప్పాడు. రైట్, ఇప్పుడు దీంట్లో మనకి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే రైట్, సింపుల్ సార్, చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఒకసారి చూడండి జాగ్రత్తగా, చాలా సింపుల్గా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5 + 2 √ 6 ఉందనుకో, 5 + 2 √ 6 ఉందనుకో, దీన్ని మనం ఏం రాస్తామంటే రూట్ 3² ప్లస్ రూట్ 2² రాయచ్చు కదా, ఫైన్ 3 + 2 అవుతుంది కదా, రూట్ 3² ప్లస్ రూట్ 2² రాయచ్చు కదా. అండ్ ప్లస్ ఇక్కడ ఏమని రాస్తాం, రూట్ 6ని 3 × 2 రాయచ్చు కదా. అంటే ఇది ఎలా ఉంది సార్, రూట్ 3 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఉంది సార్. హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ సార్, అంటే నీకు ఏమొచ్చింది సార్, ఇక్కడ రూట్ 3 ప్లస్ రూట్ 2 వచ్చింది సార్. అంతేనా, రూట్ 3 ప్లస్ రూట్ 2. ఇక్కడ రూట్ 3² ప్లస్ రూట్ 2² ఏంటి సార్, 5 కదా సార్. రూట్ 3² అంటే 3 ప్లస్ రూట్ 2² అంటే ఏంటి సార్ 2. 3 + 2 5 కదా సార్. అంటే నీ ఆన్సర్ని స్క్వేర్ ఇండివిజువల్గా టర్మ్స్ని స్క్వేర్ చేసుకుంటే అది దీనికి ఈక్వల్ అవుతుంది కదా. మరి ఇక్కడ కూడా నీకు ఈజ్ ఈక్వల్ టు కదా కావాలి, అంటే దీన్ని ఇండివిజువల్గా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నీకు ఏం రావాలి, 12 రావాలి సార్. మరి 2² ఏమైతే సార్ 4 అవుతుంది సార్. రూట్ 2² ఏమైతే సార్ 2 అవుతుంది సార్. మరి 6 సార్ కాదు కదా, 12 కదా, ఇది కాదు. ఇక్కడ 3² సార్ 9 సార్. ఇక్కడ రూట్ 5² అంటే ఏంటి సార్ 5 సార్. 9 + 5 ఏంటి సార్ 14 సార్. మనకు రావాల్సింది 12 సార్, ఇది కాదు. 2² సార్ 2² సార్ 4 సార్. 2 రూట్ హోల్ స్క్వేర్ సార్. 2 రూట్ హోల్ స్క్వేర్ ఏంటి సార్ 8. 4 + 2 8 4 + 8 ఏంటి సార్ 12. ఎస్, సాటిస్ఫైడ్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. మీరు ఇక్కడ స్క్వేర్ చేస్తే రాదు కదా. 3² 9 ప్లస్ 2 రూట్ 5² అన్నాడు. ఓకే, రూట్ 5² అంటే 5, 2² అంటే 4, 5 × 2 20, 29 వస్తుంది. ఇది కూడా కాదు కదా. సో 12 వచ్చింది ఎక్కడ నీకు, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, సో ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ ఉంటుంది, బెటర్ మీరు ఇలా ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాసెస్ అంటే ఏం లేదు సార్, ఇక్కడ నేను ఏం రాస్తామంటే x పవర్ 2/5 అండ్ ప్లస్ x పవర్ -2/5 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 17/4 రాయొచ్చు కదా సార్. అంటే ఇప్పుడు ఇక్కడ x పవర్ 2/5 ప్లస్ 1/x పవర్ 2/5, 1/x పవర్ 2/5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 4 + 1/4 రాయొచ్చు. 4 + 1/4 రాయొచ్చు కదా. 4 × 4 16, 16 + 1 17/2. అంటే x పవర్ 2/5 వాల్యూ ఏమై ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు లేదా 1/4 కూడా అయి ఉండొచ్చు. x పవర్ 2/5 వాల్యూ 4 అయి ఉండొచ్చు లేదా 1/4 అయి ఉండొచ్చు. ఇప్పుడు x పవర్ 2/5 వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నా. 4 అంటే ఏంటి, 2² తీసుకున్నా. అప్పుడు x పవర్ 1/5 వాల్యూ ఏమైతే 2 అవుతుంది. మరి x వాల్యూ ఏమైతే సార్ 2/5 అవుతుంది. 2/5 అంటే ఏంటి సార్ 32. 2/5 అంటే ఏంటి సార్ 32. రైట్, ఇక్కడ 32 సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 12 ప్లస్ 2 రూట్ x అంటే 32. ఇక్కడ ఏమని రాయొచ్చు మనం, 8 × 4 రాయొచ్చు. 8 + 4 ఇక్కడ ఉంది సార్. అంటే దీని ఆన్సర్ రూట్ 8 ప్లస్ రూట్ 4. రూట్ 8 అంటే ఏంటి సార్ 2 రూట్ 2 అండ్ రూట్ 4 అంటే ఏంటి సార్ 2, అంటే 2 + 2 రూట్ 2 ఆన్సర్. 2 + 2 రూట్ 2 ఆన్సర్. బెటర్ మీరు ఇంతకుముందు చెప్పాను కదా, సో అలా చేయండి, ఈజీ అయిపోతుంది. అలా చేయండి, ఈజీ అవుతుంది. ప్రాసెస్ కంటే అది చాలా సింపుల్ సార్ మనకి. రైట్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ 43. నెక్స్ట్ క్వశ్చన్ 43. A and B are the integers such that a² + b² - 24a - 16b + 208 is equal 0. Then GCD. ఓకే, గాసాబా a, 2 కి గాసాబా ఎంత. రైట్, ఇక్కడ చూస్తే ఒకసారి ఏని తీసుకుందాం. a² ఉంది -24 సార్. -24ని 2 × 12 × a రాయొచ్చు కదా.
ఏ స్క్వేర్ మైనస్ 24a 24 ఏమంటారు సార్ 2 ఇంటూ 12 ఇంటూ ఏ రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 12 ఇంటూ ఏ ప్లస్ 144 రాస్తున్నాను సార్. ఓకే, నెక్స్ట్ బి వాల్యూ రాయండి సార్. బి స్క్వేర్ మైనస్ 16b సార్, అంటే 2 ఇంటూ 8 ఇంటూ బి రాయొచ్చు. 2 ఇంటూ 8 ఇంటూ బి రాయొచ్చు. ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్ 64 రాశాను సార్, ఈజ్ ఈక్వల్ 0. చూడండి, ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది, మైనస్ 24a ఉంది, మైనస్ 16b ఉంది. ఇక్కడ 144 ప్లస్ 64 ఎంత? 144 ప్లస్ 64 అంటే ఏమొస్తుంది? 208. సాటిస్ఫైడా? ఓకే, దీన్ని ఏం రాయొచ్చు మనం? a మైనస్ 12 హోల్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ దీన్ని ఏం రాయొచ్చు? b మైనస్ 8 హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0. మరి a మైనస్ 12 హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ 8 హోల్ స్క్వేర్ అన్నప్పుడు a మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0 కదా, అప్పుడు a ఈజ్ ఈక్వల్ 12 కదా, b ఈజ్ ఈక్వల్ 8, a 12 b 8. ఇక్కడ ఏమన్నాడు? GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఎంత? ఇక్కడ a అంటే ఎంత మనకి? 12 2కి GCD అంటే సింపుల్గా HCF ఏమవుతుంది? 2 అవుతుంది. 12, 2కి GCD. ఓకే, HCF గాసబా. ఓకే, రైట్. సో 2 ఆన్సర్ 2. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. 45. The number of common solution of 3x plus 5y less than 6, 6x plus 10y greater than or equal to 15 సార్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒకటి 3x plus 5y లెస్ దెన్ 6 అన్నాడు సార్. లెస్ దెన్ 6 అంటే 3x plus 5y వాల్యూ ఏమై ఉండాలి? లెస్ దెన్ 6 అయి ఉండాలి. నెక్స్ట్ కేసు ఏమని చెప్పాడు సార్? ఇక్కడ దీన్ని 2తో డివైడ్ చేయండి సార్. డైరెక్ట్ దీన్ని 2తో డివైడ్ చేయండి సార్. 2తో డివైడ్ చేస్తే 6x/2 అంటే 3x ప్లస్ 10y/2 అంటే 5y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15/2 కదా. 15/2 అంటే 7.5. ఇప్పుడు ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి సార్? 3x ప్లస్ 5y ఏంటి? లెస్ దెన్ 6 అంటే 3x ప్లస్ 5y వాల్యూ ఏంటి? 6 కంటే తక్కువ ఉంటుంది, అంతే కదా. 3x ప్లస్ 5y వాల్యూ ఏంటి? ఈ కండిషన్ ప్రకారం 6 కంటే తక్కువ ఉంటుంది. మరి ఈ కండిషన్ ప్రకారం ఏంటి? 3x ప్లస్ 5y అనేది ఏంటి? 7.5కి ఈక్వల్ కానీ 7.5 కంటే ఎక్కువ ఉండొచ్చు. 7.5కి ఈక్వల్ కానీ 7.5 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడేంటి? 6 కంటే తక్కువ ఉండాలి. ఇది 6 కంటే తక్కువ ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడేమో 7.5కి ఈక్వల్ కానీ 7.5 కంటే ఎక్కువ కానీ ఉండాలని చెప్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అయితే సార్? ఇప్పుడు దీని ప్లేస్లో ఏంటి? లెస్ దెన్ 6. ఇది 6 కంటే తక్కువ ఉండాలన్నాడు. మరి ఒకవేళ 5 అనుకున్నాం అనుకో, ఇది 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7.5 అవుతుందా సార్? అంటే రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. అంటే దీనికి నో కామన్ సొల్యూషన్ అని చెప్పొచ్చు సింపుల్గా. నో కామన్ సొల్యూషన్. ఓకే, నో కామన్ సొల్యూషన్ అని చెప్పొచ్చు సింపుల్గా. నో కామన్ సొల్యూషన్ ఈజ్ ఆన్సర్. సింపుల్. సాటిస్ఫై కాదు కదా. 3x ప్లస్ 5y లెస్ దెన్ 6 అన్నాడు. 6 కంటే తక్కువ ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 7.5కి లేదా 7.5 కంటే ఎక్కువ ఉండాలంటున్నాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? కాదు కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్ 48. నెక్స్ట్ క్వశ్చన్ 48. రైట్, కొంచెం థియరిటికల్ ఉంది, చూద్దాం. ఫస్ట్ వన్, the radius of the circle is increased by 20%, then area increased by 44. అవును, కరెక్ట్ కదా. పై ఆర్ స్క్వేర్ కదా ఏరియా అంటే. మనకు 100% అనుకున్నాం అనుకో. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని వదిలేయండి. ఆర్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి రేడియస్ని 2 times ఇంక్రీజ్ చేయాలి. క్యూబ్ ఉంటే 3 times ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 times. 20% అన్నాడు. ఒకసారి 20% పెంచేసిన, ఒకసారి 20% పెంచితే ఎంత అయింది? 120 అయింది. మళ్ళీ ఏంటి? ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేయాలి? 2 times ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ 20%. మరి 120లో 10% అంటే 12 కదా. 20% అంటే 24 యాడ్ చేయి, ఏమొస్తుంది? 144 అంటే ఓవరాల్గా ఎంత పెరిగింది మనకి? 44% పెరిగింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రైట్, నెక్స్ట్, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అవును. ఓకే, సో ఏవైనా 2 sides, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఏవైనా ట్రయాంగిల్ అసలు ఫామ్ అవ్వాలంటే ఏవైనా 2 sides మొత్తం ఎల్లప్పుడూ 3వ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. కరెక్టే ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఎస్, కరెక్టే. నెక్స్ట్ ఏమన్నాడు? ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ ద సైడ్ ఏ ఈజ్ గివెన్ యాజ్ √3/4a². ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఇదే కదా, √3/4a². ఇది మీకు డినామినేటర్లో ఉన్నట్టు ఉంది సార్, అది డినామినేటర్ కాదు. √3 మీకు ఎలా ఉంది? అది ఇలా ఉంది, √3/4a² లాగా కనపడుతుంది, కానీ అది కాదు. ఇది ఇలా ఉంది, బై టైపింగ్ మిస్టేక్ అలా పడింది అంతే. సో √3/4a². √3/4a². ఓకే, ఇలా ఉండాలి. ఓకే, a² అనేది ఇక్కడ √3 దగ్గర రావాలి. బట్ అది మీకు చూడడానికి అది డినామినేటర్లో ఉన్నట్టు ఉంది, బట్ అది కాదు సార్. √3/4 ఉండి ఇంటూ a² అలా ఉంటుంది. ఓకే, రైట్. బట్
సమ్ టైప్ ఏమిస్ట్ √3/4 a square. ఓకే, ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏంటి సార్? √3/4 a square కరెక్టే కదా సార్? √3/4 a square కరెక్టే కదా? ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ దర్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ రేషియో ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్స్. ఏరియా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏంటి సార్? వాటి ఏరియాస్ అనేది వాటి సైడ్స్ రేషియో హైట్స్ రేషియోకి ఈక్వల్ ఉంటుంది. సైడ్స్ రేషియో హైట్స్ రేషియోకి ఈక్వల్ ఉంటుంది. కానీ ఏరియాస్ రేషియో స్క్వేర్ ఆఫ్ దేర్ హైట్స్ లేదా స్క్వేర్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ లేదా స్క్వేర్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ మీడియన్ చెప్పొచ్చు. స్క్వేర్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ఏదైనా స్క్వేర్ ఉండాలి కదా. బట్ ఇక్కడ ఏమన్నాడు? రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్స్ అన్నాడు. హైట్స్ కాదు కదా, హైట్స్ స్క్వేర్కి ఈక్వల్ ఉండాలి, అంతేగాని హైట్స్కి ఈక్వల్ ఉండదు కదా. అంటే ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఫస్ట్ 3 స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. 1, 2, 3 కరెక్టే. ఫోర్త్ మాత్రం కాదు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ సార్, ప్యూర్ మ్యాథ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోవింగ్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు సార్. ఓకే, x² - 5x + 6 = 0, x² - 4x + 4 = 0 అన్నాడు. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? 3x² - 7x + 2 = 0 అన్నాడు. x² + x + 1 = 0. రియల్ ఈక్వల్ రూట్సా? ఓకే, రూట్స్ ఆర్ ఇమాజినరీ, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ 6 అండ్ సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ 7/2 అన్నాడు సార్. ఓకే, రైట్. ఒక ఈక్వేషన్ మనకి ax² + bx + c = 0 ఫామ్లో ఉండి ఆల్ఫా బీటా రూట్స్ అయితే సమ్ ఆఫ్ రూట్స్ అనేది ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈజ్ -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది ఏమైతే సార్? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమైతే సార్? c/a. ఈ రెండు ఒక్కసారి చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమన్నాడు? 6 అని చెప్పాడు సార్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి సార్? c/a. ఒక్కసారి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చెప్పండి. c/a 6/1 కదా. ప్రోడక్ట్ అనేది ఏమైతుంది? 6. సాటిస్ఫైడ్. అంటే 1 అనేది ఏ అనేది ఏంటి మనకి? థర్డ్కి ఈక్వల్ ఉంది. ఏ అనేది థర్డ్కి ఈక్వల్, ఏ అనేది థర్డ్కి ఈక్వల్, ఏ అనేది థర్డ్కి ఈక్వల్. సాటిస్ఫైడ్. సెకండ్ ఆప్షన్ ఒకటే, ఏ అనేది థర్డ్కి ఈక్వల్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఏ అనేది ఏమవుతుంది? థర్డ్కి ఈక్వల్. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు? x - 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు చూడు, = 0. x² 2² - 2 × 2x a² + b² - 2ab x - 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు x ఏంటి? 2, 2 రాసేయచ్చు. 2, 2 రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకే, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. b = 1. సాటిస్ఫై అయిపోయింది కదా సార్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ చూడు ఒకసారి. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? -b/a. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? -b/a. -b అంటే ఏంటి? మైనస్ ఆఫ్ మైనస్ కదా ఇక్కడ, అంటే 7/3. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? 7/3. సమ్ ఆఫ్ రూట్స్ 7/3. ఎస్, ఫోర్త్ది సి అనేది ఫోర్త్ది. మరి 3 అయినాయి అంటే 4ది కంపల్సరీ సెకండ్కి ఈక్వల్ అయిపోయింది. ఓకే, సో మన సెకండ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ సార్. ఆల్ ఆఫ్ యూ క్లియర్?